నడిపించు ప్రభు యేసయ్యా మమ్ము నడిపించు ప్రభు మమ్ము నడిపించు ప్రభు యేసయ్యా మమ్ము నడిపించు ప్రభు జగముల నేలే శ్రీ యేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా జగముల నేలే శ్రీ యేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా జగముల నేలే మా యేసయ్యా జగముల నేలే శ్రీ యేసమా రక్షణ ప్రాకారమా అనుదిన జీవాహారమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా రక్షణ ప్రాకారమా రక్షణ ప్రాకారమా రక్షణ ప్రాకారమా జగముల నేలే శ్రీ యేసమా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా అనుదిన జీవాహారమా యేసయ్యా 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. ఇప్పటివరకు మంచి కీర్తనలు పాడి దేవుని మహింపరిచాం. స్థానిక సంఘంతో పాటు మనం ఆహ్వానించిన స్వార్థ గాయకులు బ్రదర్ ప్రభుభూషణ్ గారు మంచి కీర్తనలు పాడి దేవుని మహింపరచటం, మనము వారితో ఏకీభవిస్తూ ఆత్మలో ఆనందిస్తూ సంతోషిస్తూ దేవుని నామాన్ని మహింపరచడానికి ఘనపరచడానికి శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సమయానికి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనులు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. చాలా అద్భుతమైన కీర్తన సోదరులు పాడి దేవుని మహింపరచడం జరిగింది. అవును, వేలుపులలో నీ వంటి వారెవరు, ఆయనకు సాటి అయిన వారెవరు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, పూజార్హుడు, ఉన్నవాడు, నేను ఉన్నవాడనని ప్రభు సెలవిచ్చాడు. అలాంటి జీవం కలిగిన దేవుణ్ణి, సర్వాధికారం కలిగిన దేవుణ్ణి మధ్యాహ్నం మనం విన్నట్టుగా సర్వశక్తుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో దేవుడు తన దాసును బలపరిచి తన ఆత్మతో అభిషేకించి మనందరితో మాట్లాడే విధంగా వాక్య పరిచర్య కోసం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు దైవజనులు షాలేం గారు వచ్చి ప్రార్థనలోకి నడిపించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నైనా మమ్మను ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీకు ఎంత మాత్రం ఇష్టం లేదు నాయనా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ఆయన తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలని నిశ్చయింపక అంతటను అందరూ మారు మనసు పొందవలని మీ ఎడల దీర్ఘశాంతము చూపుచున్నారని మీ వాక్యములో స్పష్టంగా తెలియజేశారు. తండ్రి,
నాయన కృప కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో మీ దివ్యమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్య సందేశం ద్వారా ప్రభు మమ్మల్ని అందరూ ఉజ్జీవింపచేయండి. మా జీవితాలు మీతో అంటుకట్టబడడానికి సహాయం దయచేయండి. మీ రక్తము చేత మమ్మల్ని అందరూ ముద్రించండి. పరలోక రాజ్యానికి అర్హులుగా హక్కుదారులుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డ హృదయంలో మీ వాక్యాన్ని పదిలపరచుకోవడానికి తగిన శక్తిని సామర్థ్యమును కలుగ చేయండి. గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన దైవ సేవకులు విల్సనయ్య గారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ సభలను ప్రభు మీరు ఘనముగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో వాక్య సందేశం అందించలేని నీ ప్రియదాసుని మీ రెట్టింపు ఆత్మతో అభిషేకించి ప్రతి మాట ద్వారా నాయన ప్రతి ఒక్కరూ బలం పొందడానికి, శక్తిని పొందడానికి, జీవితాలను సరిచేసుకోవడానికి, మా జీవితాలు పూర్తిగా మీకు అంకితం చేసుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. నాతో మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. మీ ప్రేమను అర్థం చేసుకుని, మా పట్ల మీకున్న కృపను అర్థం చేసుకుని నాయన మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు కనుక మా కొరకు ప్రాణం పెట్టారనే సత్యాన్ని అర్థం చేసుకుని మా తండ్రి ప్రాణము పెట్టునంతగా మిమ్మల్ని ప్రేమించే అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, బహు జాగ్రత్తగా శ్రద్ధగా నీ దివ్యమైన మాటలు వినడానికి మమ్మల్ని అందరినీ సిద్ధము చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మా తండ్రి మీ ప్రియకుమారుడునైన నజరేయుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన ప్రశస్తమైన సమయానికి వచ్చాం. 8:30కి మొదటి వర్తమానం ఇవ్వాలనుకున్నాం. అంటే వాస్తవానికి 8:30కి ఇవ్వటం ఉద్దేశమే, కానీ ఇంకా రావాల్సిన వారు వస్తారని, అందరూ దేవుని మాటలు వినాలనే ఉద్దేశంతో కొద్ది నిమిషాలు దీన్ని పొడిగించడం జరిగింది. ఏదేమైనా మంచి సమయంలో మనం ఉన్నాం, చక్కగా వినగలిగిన సమయం. దైవజనులు మన మధ్యలో సిద్ధంగా ఉండటం చాలా సంతోషం. దేవుని స్తుతిస్తున్నాను. ఎన్ని పనులు, బాధ్యతలు, ఒత్తిడులున్నా వారు మన మధ్యలో ఉన్నారు. కేవలం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు బ్రదర్ పిఎస్ స్వామి గారు మనకి వాక్య పరిచర్య చేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రేమపూర్ణుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ములుకుదురు గ్రామమందు దేవుని దాసులు విల్సన్ గారు స్థానిక బ్యాప్టిస్ట్ సంఘం ఏర్పాటు చేసే సభలకు నేనేమీ కొత్తవాడిని కాను. చాలా సంవత్సరాలుగా ఈ గ్రామమందు జరుగుతున్న ఆత్మ సంబంధమైన ఈ సమావేశాలకు పిలువబడుతూ వారికి దేవుని వాక్యంతో పరిచర్య చేసే అవకాశం అనుగ్రహిస్తున్న ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఆహ్వానించిన దేవుని సేవకులు విల్సన్ గారికి, వెనుక ఉన్న సంఘ పెద్దలకు, ప్రియులైన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సభలలో విశేషంగా మరి నేను ఎరిగిన ప్రియులను ఈ స్థలంలో కలవడం, వారితో ఈ మంచి సహవాసం కలిగి ఉండే అవకాశం ప్రభు ఇచ్చారు. మరి చాలా దినాల తర్వాత దేవుని దాసులు దేవుడు తనకు అనుగ్రహించిన గాత్రంతో ప్రభుని ఘనపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ సమాజానికి చక్కని పాటలు పాడి ప్రభుని ఆరాధించే దిశగా విశ్వాసుల హృదయాలను సిద్ధపరుస్తూ ఉన్న సహోదరులు ప్రభూషణ్ గారిని మరి చాలా దినాల తర్వాత ఈ చోట కలుసుకునే అవకాశం దొరికింది. అలాగనే దేవుని సేవకులు అన్న జాన్సన్ గారు,
మరి వారితో కూడా ఈ మంచి సావాసం దొరికినందుకై ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రియులు రత్నకుమార్ గారిని కూడా చూడడం జరిగింది. నా తర్వాత సోదరులు కొంతసేపు దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేస్తారు. మెట్టకు మనం దేవుని సన్నిధిని దేవుని వాక్యం చేత ఆత్మలో మేలు పొందే ప్రయత్నం మనం చేద్దాం. ఇక నేను కాలయాపన చేయలేను. దేవుని వాక్యంలో నుంచి దేవుని మాటలు చదువుకుని ఒక చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభించుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. బైబిల్లో మరో చోట నుండి మరికొన్ని వచనాలు చదవాలని ఆశిస్తూ ఉన్నాను. దయించి ఈ వాక్య భాగాన్ని కూడా చూడండి. కీర్తనల గ్రంథం నుంచి 43వ కీర్తన ఇలా ఉంది. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రభు ఈ వచనాలు ఈ సభలో ఈ రాత్రి మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిస్తాం. మా పరమ తండ్రి, మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాం. ఈ స్థలములో చక్కని స్తుతి గీతాలు పాడుతూ నిన్ను ఆరాధించడానికి మీరు మాకు సమయం ఇచ్చారు. పాడి స్తుతించే, సంగీత పరిచర్య చేసే సహోదరులను, స్థానిక సంఘాన్ని ఈ స్థలములో వాడుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. ప్రభువా, నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యమును, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి ఆయా చోట్ల నుంచి ఈ చోటికి చేరి వచ్చిన మా సహోదరులను, సోదరులను పేరు పేరు వరుసన ఆశీర్వదించు. గత రాత్రి నుంచి ఈ స్థలములో జరుగుతున్న ఈ గొప్ప పనిని మీరు ఆశీర్వదించాలి అని మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమగునట్లుగా చేయుదురని, బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను బలపరిచి నీ ప్రజల క్షేమం కొరకు వాడుకుందురని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, సృష్టికర్త అయిన దేవుడు శరీరంతో యేసుక్రీస్తుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పలికిన మాట, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు.
2000 సంవత్సరాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి మనుషులలో నానా రకాలైనటువంటి అభ్యంతరాలు వినబడుతూ ఉన్నాయి. ఎందుకు మనుషులు ఆయన గూర్చి అభ్యంతరపడుతున్నారు అని అంటే, వారేమో అపార్థాలు పెట్టుకుంటున్నారు. యేసు మీద వారికి బోల్డన్ని అపార్థాలు. ఇలా అపార్థాలు పడ్డానికి గల కారణం ఏంటి అంటే, వారు ఏమేమో అపోహలు వింటూ వస్తున్నారు. ఎవరో తెలిసి తెలియక మాట్లాడినటువంటి అపోహలు వారి మనసులో చేరిన కారణం చేత వారు యేసును అపార్థం చేసుకుని ఆయన విషయమై అభ్యంతరపడుతున్నారు. మరి అపోహలు వినేందుకు వారు చెవినెందుకు ఇచ్చారు? అపోహలు వారి హృదయంలో కూర్చునేలాగెందుకు చేసుకున్నారు అని అంటే, వారు యేసును గూర్చిన అవగాహన లేని కారణం చేత. ఆయన గూర్చి వారికేమీ అవగాహన లేదు. అందుకే వారు అపోహలు విన్నవారు అయ్యారు. ఎందుకు ఆయన గూర్చి మీరు అవగాహన పొందలేదు అంటే, ఆయన ఎవరో, ఆయన చేసే పనులేమిటో, ఆయన యొక్క అవసరత మనకెంతుందో వీళ్ళకు అర్థమే కాలేదు. ప్రియులారా, ఎందుకు వీరు అర్థం చేసుకోలేదు అంటే, ఆయనను గూర్చి వీరు ఆలోచించలేదు. ఈ లైన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము ఆలోచించలేదు గనుకనే మనకు ఆయన అర్థం కాలేదు. మనకు అర్థం కాలేదు కాబట్టే ఆయన మన అవగాహనకు రాలేదు. ఆయన్ను అవగాహన చేసుకోలేదు గనుకనే అపోహలకు చోటిచ్చాము. అపోహ పడ్డాము కాబట్టే అపార్థాలు పెట్టుకున్నాము. అపార్థాలు పెట్టుకున్నాము కాబట్టే అభ్యంతరపడుతున్నాం. ఇది చాలామంది జీవితంలో జరుగుతున్నటువంటి పని. నా మట్టుకు నేను యేసు ప్రభుని నా దేవునిగా నేను విశ్వసించక మునుపు నా దగ్గర కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలకు గల కారణం నేను అపార్థం చేసుకున్నాను ఆయనను. అందుకు గల కారణం నేను కొన్ని అపోహలు వినవలసి వచ్చింది. సరే, ఏమి అపోహలు విన్నాను అంటే, యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తి పరాయి దేశస్థుల దేవుడు, మన దేశానికైనా సరిపోడు, మనకైనా అవసరం లేదు అని కొన్ని అపోహలు నా మనసులో నా పైనున్న వాళ్ళు పోశారు. కనుక యేసుక్రీస్తు అన్న ఈయన పరాయి దేశపు దేవుడు కానీ భారతదేశంలో ఉన్న నాకు అవసరం లేదు అని అనిపించింది. అసలు ప్రపంచమంతటికి దేవుడు ఒక్కడే ఉండాలి కదా. మరి వాడకొక దేవుడు, వీధికొక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, పట్టణానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉంటాడా? అలా ఉంటే ఆయన దేవుడు అవుతాడా అని చెప్పి ఆలోచించే శక్తి సామర్థ్యం అప్పట్లో లేదు. కనుక వారు నా మనసులో పెట్టిన అపోహలు విని, ఈ యేసుక్రీస్తు అనబడిన ఈయన విదేశీ దేవుడు, మనకిది ఈయన అవసరం లేదు అని ఆయన గూర్చిన మాటలు నా దగ్గరకు చాలాసార్లు వచ్చిన, ఆయన నమ్ముకునే అవకాశం చాలాసార్లు కలిగిన, నేను ఆయన గురించి వినేందుకే నేను ఇష్టపడలేదు. ఇది ఒకటి. మరొక అపోహ నేను విన్నాను, దాన్ని బట్టే అపార్థం చేసుకున్నాను. యేసుక్రీస్తు అనబడిన ఈయన చిన్న కులాలకు చెందినటువంటి దేవుడు, కొంచెం పెద్ద కులములో పుట్టేవాడికి అవసరం లేదు అనేది నా మనసులో పడినటువంటి అపోహ. అది పైనున్న వాళ్ళు నా మనసులో పోశారు. అట్లా అరే, దేవుడు అనే వానికి కులము అనేటువంటి తారతమ్యం ఉంటుందా? ఒకవేళ అలాంటి తారతమ్యంతోనే ఆయన మనుషులను విడగొడితే అతను దేవుడవుతాడా అని ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యాలు అప్పటికి లేవు. భారతదేశంలో మాత్రమే కనబడేటువంటి ఈ కుల విభజన దేవుని దగ్గర లేదు. దేవుని దృష్టిలో ఉన్నదంతా ఇద్దరు, స్త్రీలు పురుషులు అనేది. అలాగనే దేవుని దగ్గర ఉన్నదంతా ఒకటే, తన్ను ఎరిగిన వారు ఎరగని వారు అనేదంతే. కానీ కులమ చేత మనుషులు ఇలా ముక్కలుగా ఉండే విధానం
అది ఒక భారతదేశంలోనే ఉండి చివరికి చిన్న కులాల వాళ్ళు, వారికి చెందిన దేవుడు యేసు ప్రభు, పెద్ద కులాల్లో పుట్టిన వాళ్లకు ఈయన అవసరం లేదు అని కూడా నా మనసులో పోశారు. ఆ కారణం చేత ఈ దేశంలో నిమ్న జాతులకు చెందినటువంటి దేవుడు ఈయన, కొంచెం పెద్ద కులంలో పుట్టే వాళ్ళకి అవసరం లేదు అనేది నేను బాగా నమ్మి చాలా కాలం ఈ యేసు ప్రభుకి దూరంగానే బ్రతికాను. మొదటి అపోహ, ఈయన పరాయి దేశపు దేవుడు. రెండో అపోహ, ఇవి చిన్న కులాల దేవుడు. మరొక అపోహ కూడా నా మనసులో పెట్టారు. అదేమిటి అంటే, ఈ యేసుక్రీస్తు అనబడిన ఈయన మాంసాలు తినే వాళ్ళ యొక్క దేవుడు. మీది మాంసాహారుల దేవుడు, నాన్ వెజిటేరియన్ రిలీజన్గా చెందినవాడు ఆయన. వెజిటేరియన్స్కి ఆయన అక్కరలేదు, శాకాహారులకు ఈయన అవసరం లేదు అని చెబితే అది కూడా చాలా మనసులో బాగా నాటుకుంది చాలా కాలం. కనుక ప్రియ మిత్రులారా, ఇవన్నీ మీకు ఆరంభంలో ఎందుకు చెబుతున్నానంటే, యేసుక్రీస్తుని గురించి నువ్వు అభ్యంతరం కలిగి ఉన్నావంటే ఏదో ఆయన మీద అపార్థం పెట్టుకున్నావని నీకు తెలియాలి. ఆయన మీద అపార్థం ఎందుకు పెట్టుకున్నావు అంటే, ఆయన మీద అపోహలేదో విన్నావని తెలుసుకోవాలి. ఈ అపోహలకు ఎందుకు చోటిచ్చావంటే, ఆయన గురించి అవగాహన చేసుకోలేదని తెలుసుకోవాలి. ఆయన గురించి ఎందుకు నువ్వు అవగాహన చేసుకోలేదంటే, ఆయన నువ్వు అర్థం చేసుకోలేదు. ఎందుకు నువ్వు ఆయన అర్థం చేసుకోలేకపోయావంటే, అసలు ఆయన గురించి ఆలోచించడానికి సమయమే నువ్వు ఇవ్వలేదు. ఈ భూమి మీద చాలామంది మనుషులకు అన్నిటి గురించి ఆలోచించేందుకు సమయం ఉంటుంది, కానీ తమను పుట్టించి తమను పోషించి పెంచుతున్న ఆ సృష్టికర్తను గురించి ఆలోచించేందుకు సమయాలు ఇవ్వలేనంత బిజీగా మనుషులు మారిపోయారు అంతే. ఆ కారణం చేతనే దేవుని గురించి ఆలోచించే సమయాలు లేని కారణం చేత దేవుడంటే కూడా సరైన పరిజ్ఞానం లేదు. ఏది పడితే అది దేవుడు అనుకునేటువంటి ఒక చవకబారు, ఒక చిల్లర ఆలోచన విధానంలోనే మనుషులు ప్రయాణం చేస్తున్నారు అనే మాట ముమ్మాటికి నిజం. కనుక ఈ రాత్రి వేళ యేసుప్రభు అన్న మాట ఆరంభంలో జ్ఞాపకం చేసి, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. ఏ విషయంలో ఆయన కొరకైన అభ్యంతరాలు ఉండకూడదో, ఆయన మనుషులకు ఏమి చేయగలడో నేను కొంచెం ఈ రాత్రి నేను మీకు వివరించే ప్రయత్నం చేసేందుకు 43వ కీర్తన నేను 5 వచనాలు ఇక్కడ ఉన్నాయి. 5 వచనాలను నేను ఒక్కొక్క వచనంలోంచి ఒక్కొక్క తలంపు నేను మీతో చెప్పాలి అని నేను ఆశిస్తా ఉన్నాను. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. ఈ రాత్రి వేళ ఈ సభకు వచ్చిన నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి ఏవైనా ఒక అభ్యంతరం నీ లోపల కలిగి ఉంటే, మరి ఈ సభలలోనే దానిని విసర్జించి విస్మరించి నీవు ఆయన హత్తుకునేటువంటి వ్యక్తివైతే నువ్వు ఆశీర్వదించబడతావని, అలాగనే దేవుని బిడ్డవుతావని, అటు తరువాత నిజదేవుణ్ణి ఎరిగావు గనక నిత్యత్వానికి నువ్వు వారసురాలవై ఉంటావని నేను మీకు మాటిస్తూ, ఆయన గూర్చిన అపోహలు ఏమైతే ఉంటే అవి తొలగించుకునేందుకు ఆయన ఏమేమి చేయగలడో అది నేను మీతో చెప్పే ప్రయత్నం చేయగోరుతున్నాను. నాతో రండి. 43వ కీర్తన 1వ వచనం. దేవా, నాకు న్యాయము తెచ్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము, కపటము కలిగి దౌర్జన్యము చెయ్యువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ వచనంలో న్యాయము తీర్చుము, వ్యాజ్యమాడము, నన్ను విడిపించము అనే మాట ఇక్కడ కోర కుమారులు అంటున్నారు. అంటే ఏమని కోరుతున్నారో తెలుసా? నీవు సహాయం చేసేవాడివి, మా సహాయానికై దిగిరా అని వారు ప్రార్థిస్తున్నారన్నమాట. మాకు న్యాయం తీర్చగలిగిన వాడవు నీవు, మా పక్షమున వ్యాజ్యమాడగలిగిన వాడు నీవు, మమ్మల్ని విడిపించగలిగినటువంటి వాడవు నీవు. కనుక ఓ దేవా, మా సహాయమునకై నీవు దిగిరా అని కోరుతా ఉన్నారు. ఒక మాట మీతో చెప్పనా, ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఆ దేవుడు ఒక్కడే, కానీ 3 వ్యక్తులుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు.
దేవుడు ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్న కారణం చేత ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఉన్న నైజం సహాయపడే నైజమే. నేను మీకు చూపిస్తాను చూడండి. 54వ కీర్తన 4వ వచనం ఇలా రాసి ఉంది, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని రాసి ఉంది. ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఆ దేవునిలో ఉన్న మొదటి వ్యక్తిత్వం గల వ్యక్తి తండ్రి అయిన దేవుడు. ఆయన ఎట్లాంటి వాడు అంటే ఆయన సహాయపడేవాడు. ఆయన నైజం సహాయపడ్డం. మరో మాట చూపిస్తాను చూడండి. దేవుడు ఒక్కడే, ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకునే క్రమంలో కుమారుడైన దేవునిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్న తీరు చూస్తున్నప్పుడు ఆ కుమారుడైన దేవుడు ఎటువంటి నైజము కలిగిన వాడో జ్ఞాపకం చేస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది 6వ వచనంలో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఈ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన సహాయపడే నైజమున్నవాడే. తండ్రి అయిన దేవుడు సహాయకుడు, కుమారుడైన దేవుడు ఆయన సహాయకుడు. మరి పరిశుద్ధాత్మ దేవుని మాట ఏమిటి? దేవుడు ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా తను తాను ప్రత్యక్షపరుచుకునే ఈ బైబిల్ దేవుడు చదువుతున్నాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు అని రాసి ఉంది. తండ్రి అయిన దేవుడు సహాయపడేవాడు, కుమారుడైన దేవుడు సహాయపడేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయపడేవాడు. మిట్టకు బైబిల్ దేవుడు ఎవరు అంటే సహాయపడే ఒక స్వభావం ఉన్న దేవుడు అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన మిత్రులారా, మనమందరము ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో ఒకసారైనా మన అందరి జీవితంలో నిస్సహాయ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవలసిన గడియలు వస్తాయి. వీరికి వచ్చినట్లుగానే వీరికి ఏమొచ్చిందట అంటే వారి పక్షమున వాదించేవాడెవడో కావాలి, వారి పక్షమున న్యాయం తెచ్చేవాడెవరో కావాలి, వారిని విడిపించేవాడెవడో కావాలి. కనుక విడిపించే ఒక సహాయకుడు, వాదించే ఒక సహాయకుడు, న్యాయము తీర్చే ఒక సహాయుడు వారికి అవసరమై ఉండి, ఓ దేవా మా సహాయమునకై దిగిరా అని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ బైబిల్ దేవుడు సహాయం చేయవాడు. ఆయన సహాయం చేయడానికి పూనుకున్నప్పుడు నాకు నచ్చిన వాళ్ళకి సహాయం చేస్తా, నాకు నచ్చిన వాళ్ళని సహాయం చెయ్యను అని పక్షపాత ధోరణి ఈ బైబిల్ దేవుడు దగ్గర ససేమిర కనబడదన్నమాట. అందుకే ఈ దేవుడు పక్షపాతం లేని దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, దేవునికి పక్షపాతం లేదు అనే మాట. ఈ బైబిల్ దేవునికి పక్షపాతం లేదు. ఈయనకు జాతి భేదము లేదు, జాతి భేదముతో పక్షపాతం చూపడు, కులభేదం ఈయనకు లేదు, కులమును బట్టి పక్షపాతం చూపడు. ఏమండి, సంపదలను బట్టి ఆయనేమి భేదం పెట్టుకోడు, ఆ భేదము కూడా లేని పక్షపాతం లేని దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు జాతి భేదము లేదు, ఆయన సాంఘిక భేదము లేదు, ఆయనకు లింగ భేదము లేదు. యేసుక్రీస్తునందు నో రేషియల్ డిఫరెన్స్, యేసుక్రీస్తునందు నో సోషల్ డిఫరెన్స్, యేసుక్రీస్తునందు నో జెండర్ డిఫరెన్స్. అందుకనే పౌలు భక్తుడు ఒక మాట రాశాడు, వినండి, ఈ మాట జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు కదా, యేసుక్రీస్తునందు యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని యజమానుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, యేసుక్రీస్తునందు మనమందరము ఏకమై ఉన్నాము, లేక మీరందరూ ఏకమై ఉన్నారు అనే మాట స్పష్టంగా కనబడుతుంది. పక్షపాతం ఉన్న వాడికి తేడాలుంటాయేమో కానీ నిష్పక్షపాతం కలిగిన దేవునికి తేడాలు ఎందుకుంటాయండి ఆయనకు? అందుకనే ప్రియులారా, ఆయనకి ఎవరికైనా సహాయం చేయగలడు. సహాయం కొరకు దేహి అనుకుంటూ అడుక్కోవాలే కానీ ఆయన ఎప్పుడు తన సహాయం కోరిన వారికి మొండి చెయ్యి చూపడు. ఆయన సహాయం కూడా చాలా సరిపోయే సహాయంగా ఉంటుంది. సహాయం చేయటంలో ఆయన భలే నమ్మకస్తుడు కూడాను.
ఇలా జ్ఞాపకం చేస్తాను. 46వ కీర్తన 1వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది పక్కనే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, ట్రస్ట్వర్ది హెల్పర్. ఈ లోకంలో చాలా మంది సహాయం చేస్తామన్నట్టుగా కనబడతారు కానీ వారు నమ్మదగిన సహాయకులు కాదు. ఇలా ఉదాహరణ చెప్తాను వినండి. ఒక స్నేహితుడు మరో స్నేహితుని రోడ్డు మీద కలిసి, ఒరే నాకు 10,000 రూపాయలు అవసరం పడింది, ఈ ఒక్కసారి 10,000 రూపాయలు ఇస్తావా, మరొక నెల తర్వాత మళ్ళీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అన్న తర్వాత ఈ స్నేహితుడు అన్నాడు, 10,000 రూపాయలకి ఏముందరా, రా ఇంటికి రా ఇస్తాను అన్నాడు. సరే, ఆ స్నేహితుడు వెనకాలే ఈ స్నేహితుడు వాళ్ళ ఇంటి వరకు నడిచి వచ్చాడు. నడిచి వచ్చిన తర్వాత ఈ స్నేహితుడు ఇంటిలోనికి వెళ్ళాడు. ఇంట్లోనికి వెళ్ళి బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఏం తెలియనట్టు కూర్చున్నారు? ఆ చీర చెంగు కట్టుకొని అమ్మ నడుము దగ్గర దోపేసుకుని ఉంచుకుంటారు కదా, మీ చీర చెంగు కట్టుకున్న బీరువా తాళాలు తిప్పుతూ తిరిగేటువంటి రింగుల రాణీలు అమ్మలక్కలు కదూ. ఏమంటే బీరువా తాళాలు వీళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి అడిగాడు, అమ్మాయి బీరువా తాళాలు ఒకసారి ఇవ్వు అని. దేనికి అంది. నా ఫ్రెండ్గా 10,000 రూపాయలు కావాల్సి వచ్చిందట, ఇస్తానని మాట ఇచ్చాను, అతను వచ్చి బయట నిలబడ్డాడు, ఇవ్వు తాళాలు అన్నాడు. ఈవిడ గారు కురుక్షేత్రం మొదలుపెట్టింది. మా అమ్మ మొన్న వచ్చి, అల్లుడు గారు ఒక 3,000 రూపాయలు ఉంటే ఇవ్వండి అని అడిగితే, మా అమ్మకు 3,000 రూపాయలు ఇవ్వడానికి నీ చెయ్యి పడిపోయింది. మా తమ్ముడు బావగారు ఫీజు కట్టాలి, ఓ 1,500 రూపాయలు ఉంటే ఇవ్వండి అని అడిగితే మీకు ఇవ్వడానికి మీ చెయ్యి పడిపోయింది. కానీ ఎవడో దారిపోయిన దానయ్య ఆడికి 10,000 రూపాయలు ఇవ్వడానికి బీర్వాతాళ్ళు అడుగుతున్నారా? మరి ఇవ్వలేదంటే అవిధేయురాలని మళ్ళీ నన్ను అంటారా? తీసుకోండి తాళాలని ఇసురు కొట్టింది. ఇప్పుడు ఆ తాళాలు తీసుకుని బీరువా ఇప్పి 10,000 రూపాయలు ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఇంటిలోనే కురుక్షేత్రం అయితే బయటోడితో ఏమండి గౌరవం పొందడం పెద్ద ఎక్కువేం కాదులే, ఇంటిలోనే కానీ ఈ ఇబ్బందులపై వచ్చాయంటే నా ఫుడ్ ఉండదు, నాకు బెడ్ ఉండదు, ఈ మహాతల్లి నన్ను ఏపుకు తినేస్తుంది. అందుచేత దీంతో గొడవ పడ్డం ఎందుకని బయటకు వచ్చి అంటున్నాడు, ఒరే ఏమీ అనుకోవద్దురా, డబ్బులు లేవు అన్నాడు. రోడ్డు మీద ఉన్నప్పుడు సహాయకుడే, భార్యతో మాట్లాడిన తర్వాత నిస్సహాయుడిగా మారిపోయాడు ఈ పెద్ద మనిషి. అంటే ఆయన నమ్మదగిన సహాయకుడు కాదు. మనుషులు ఎవరైనా అంతే, వారికి ఎంత డబ్బున్నా, వారికి ఎంత స్తోమత ఉన్నా, వారికి ఎన్ని సామర్థ్యాలు ఉన్నా, అందరికీ సహాయపడవలసి వచ్చినప్పుడు వారు సహాయపడడంలో వారు చాలాసార్లు నిస్సహాయులుగానే మారిపోతారు వేరేరో కారణాల చేత. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఆ దేవుడు నమ్ముకోదగిన నమ్మొచ్చు సహాయం కొరకు ఆయనను. ఆయన సరైన సహాయమే చేస్తాడు. సహాయం చేయడంలో ఆయన నమ్మదగిన వాడు. నీకు నమ్ముకోవడం చేతగాక నిస్సాయ పరిస్థితుల్లో నీలో నీవు కృంగిపోతున్నావేమో కానీ ఈయన నమ్మినటువంటి వారికి, వేడుకున్నటువంటి వారికి ఆయన సహాయం చేయడంలో ఆయన నమ్మదగిన సహాయుడు, సరైన సహాయం చేస్తాడు. ఇలా ఒక విషయం చెప్తాను వినండి. ఎప్పుడో పాతకాలంలో ఎవరో రాసిన ఒక చిన్న కథ. ఓ స్నేహితుడు చెయ్యని నేరానికి అతను మీద కేసు పడింది. అతను పదే కోర్టుకు తిరుగుతూ ఉన్నాడు. ఇక అతని కోర్టులో ఇక చివరి రోజున హీరింగ్ వచ్చేసింది. జడ్జిమెంట్ ఆ రోజు చెప్పేస్తారు. మరి ఈ రోజున నాకు జడ్జిమెంట్ వస్తే ఒకవేళ నా ఫ్రెండ్స్ని మళ్ళీ కలుసుకోలేనేమో, అక్కడ నుంచి అటు జైలు పాలవుతానేమో, నా పక్షంగా నిలబడేవాడు ఎవడూ లేడు, కనీసం నా స్నేహితుల కన్నా చెప్పిపోతాను అని ఒక స్నేహితుని దగ్గరికి వచ్చి, ఒరే ఈ రోజున నా కేసు హీరింగ్కి వచ్చింది, జడ్జిమెంట్ ఇవాళ వచ్చేస్తుంది, స్నేహితుడు కదా నీ కనబడి ఒక మాట చెప్పి వెళదామని వచ్చాను అన్నట్ట. అంటే స్నేహితుడు అన్నాడు, ఒరే ఈ రోజు నువ్వు కోర్టుకు వెళ్తావా? ఈ రోజున హీరింగ్కి వచ్చిందా నీ కేసు? అలాగైతే నేను కలిగి ఉన్న ఈ ఖరీదైన సూటు నువ్వు వేసుకుని వెళ్ళరా? ఇంత ఖరీదైన సూట్లు వేసుకున్నవాడు ఇలాంటి నేరం చేయను అని చెప్పి జడ్జి గారు అనుకొని నిన్ను విడిపిస్తారా, ఈ కోట్ వేసుకుని వెళ్ళు అన్నట్ట. అప్పుడు ఆ స్నేహితుడు అనుకున్నాడు, కోర్టును చూసి జడ్జి గారు నేరం చేయలేదని అనుకుంటారా? ఏంటో నా స్నేహితుడు కోర్టు ఇస్తానంటున్నాడు, ఇది పెద్ద అవసరమా, ఇది నన్ను విడిపిస్తుందా అని చెప్పి అనుకొని, పర్వాలేదురా నీ కోర్టు నీ దగ్గరే ఉండని కానీ చివరగా మళ్ళీ కలవలేనేమో అని చెప్పి పలకరించి చెప్పెళదామని వచ్చాను అన్నట్ట.
సరే వదిలేసి మరో స్నేహితుడి దగ్గర వెళ్ళాడు. ఒరే స్నేహితుడా, ఈ రోజున నా కేసు హీరింగ్కి వచ్చింది, ఇవాళ జడ్జిమెంట్ వచ్చేస్తుంది, కాబట్టి స్నేహితుడు కాబట్టి కనబడి చెప్పెళ్దామని వచ్చాను అన్నట్ట. వాడన్నాడు, అట్లనా? అయితే కొత్త కారు మొన్నే కొన్నాను, ఖరీదైన కారు, ఈ కారులో కోర్టుకు వెళ్ళరా? ఇంత ఖరీదైన కారులో తిరిగేవాడు ఇంత చిల్లర నేరం ఇతను చేస్తాడా అని జడ్జి గారు అనుకుని నీకు తీర్పు చెప్తున్నప్పుడు నీకు విడుదల చెప్తారా, కారు వేసుకుని వెళ్ళు అన్నట్ట. ఎందుకు ఆ స్నేహితుడికి కారు వేసుకుని వెళ్ళినంత మాత్రాన వాద ప్రతివాదాలు సాక్ష్యాలు విన్నాక జడ్జి గారు తీర్పు తీర్చకుండా నన్ను కారు చూసి వదులుతారనే మాట నిజం కాదులే అనుకుని, నాకు నీ కారు వద్దులేరా బాబు, నీ కారు నీ దగ్గరే ఉండని, నేను కోర్టుకు వెళ్తానులే అని వెళ్ళి చివరిగా మరో స్నేహితుడు ఉన్నాడు, అతను కలిసి ఒక్క మాట చెప్పి వెళ్దామని ఆ స్నేహితుడి దగ్గరకు వచ్చన్నాడట. ఒరే, ఈ రోజు నా కేసు హీరింగ్కి వచ్చింది, ఈ రోజున జడ్జి గారు నాకు తీర్పు చెప్తారు, ఒక మాట స్నేహితుడు అని చెప్పి వెళదామని వచ్చాను అంటే వాడన్నాడట, అట్లనా? అయితే సరే, నువ్వు బయలుదేరే టైంలో నాకు ఫోన్ చేయి, నేను కూడా నీతో పాటే కోర్టుకు వస్తాను. ఒకవేళ జడ్జిమెంట్ నీకు వ్యతిరేకంగా వస్తే నేను నీ పక్షంగా నేను వాదిస్తాను, నీ పక్షంగా న్యాయం వచ్చే వరకు నీ చెంతనే ఉంటాను. నువ్వు ఏదైతే నేరం చేసావని నీవు బంధించబడే పరిస్థితి వచ్చిందో నువ్వు విడిపించబడే వరకు నీతోనే ఉంటాను, నడు అన్నాడంట. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను అడిగాను అనుకోండి, కోర్టు ఇచ్చినోడు మంచి స్నేహితుడా, కారు ఇచ్చినోడు మంచి స్నేహితుడా, నీతో వస్తానని చెప్పేవాడు మంచి స్నేహితుడు అంటే తడుముకోకుండా చెప్తారు చివరివాడే సరైన స్నేహితుడని. బైబిల్ దేవుడు ఉచిత సలహాలు పడేసేటువంటి వినండి ప్రియమైన సహాయకుడు కాదు, ఆయన ఉచిత సలహాలు చెప్పేవాడు కాదు. నువ్వు ఏ సమస్యలైతే ఉన్నావో ఆ సమస్య నుంచి నువ్వు బయటకు వచ్చే వరకు నీతోనే ఉండి నీ సహాయపడడానికే ఆయన ఈ లోకమునకు దిగి వచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు చాలా మంది ఆయన సహాయాన్ని కోరుతుంటారు, ఆయన సహాయపడతాడు, కానీ అన్ని వేళలా సహాయపడేవాడని ఎరగరు. అది ఒక దురదృష్టకరమైన విషయం. అవసరానికి సహాయకుడుగా వాడుకొని కూరలోంచి కరివేపాకు తీసి పడేసినట్టు యేసు ప్రభువుని అవసరానికి సహాయానికి వాడుకొని మళ్ళీ ఆయన వెంబడించరు, ఆయన కోరినట్లుగా వీరు జీవించరు, మారు మనసు పొందరు, పాపక్షమాపణ నొందరు, అలాగే మిగిలిపోతుంటారు. మరి వచ్చారా యేసు ప్రభు దగ్గర కంటే అప్పుడు ఆ సమస్యలో వచ్చామండి, సమస్య తీరిపోయింది, ఇక ఆయనతో పని లేదు మాకు. తీరం దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలు ఉంటారంట. ఈ తీరం దాటాలి, నదిలోంచి ఒక తెప్ప కావాలని ఆశపడ్డారు, కానీ తెప్ప దొరికిన తర్వాత ఆ తెప్పలోంచి ప్రయాణం చేసి అవతల ఒడ్డుకి వెళ్ళగానే తెప్ప తగలేసే రకాలు ఉంటారు. యేసు ప్రభుని అవసరానికి వాడుకుని కరివేపాకు పడేసినట్టుగా పడేసేవారు, తెప్ప తగలేసేటువంటి రకం మనుషులు ఎంతో మంది క్రైస్తవ సమాజంలో కనబడుతున్నారు. అవసరం వస్తేనే యేసు జ్ఞాపకం వస్తాడు సహాయం కొరకు. అలాంటి వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు, నేను చూపిస్తాను రండి ప్రియులారా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో ఆసా అనేటువంటి యోధా రాజు యూదులను పరిపాలిస్తున్న దినములలో అతని మీద కూషీయులు దండెత్తి వచ్చారు. కూషీలు అతని మీదకు దండెత్తి వచ్చారు. ఎంతమంది వచ్చారంటే 2,80,000 మంది ఏమండి బెన్యామీనులతో కూడిన సైన్యం ఏమండి ఆసాకు ఉండినా కానీ వచ్చినటువంటి ఆ శత్రువులు చాలా భయంకరమైన శత్రువులు, వారు చాలా మందితో ఇతని మీద దాడి చేయడానికి వచ్చారు. అలా వచ్చినటువంటి ఆ క్రమంలో ఆ రోజున అతని ప్రార్థన నేను చదివి వినిపించాలన్నది నా ఉద్దేశం. చూడండి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడో. కూషీయులు తన మీదగా దండెత్తి వచ్చి 1,000 మంది వచ్చారట. ఇతని దగ్గర ఉన్నది ఆ బెన్యామీనేమో 2,80,000 మంది ఉన్నారు అంతే. యోధా వారు కూడా 3,00,000 మంది మాత్రమే ఉన్నారు. కానీ వచ్చిన శత్రువేమో 1,000 మంది సైన్యంతో దాడి చేయడానికి వచ్చాడు. అప్పుడు ఎంత బాగా ప్రార్థన చేశాడో చదువుతున్నాను చూడండి. సహాయం కొరకు, తనకు సహాయం కొరకు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో వినండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు.
మాకు సహాయం చేయడానికి నీకంటే మాకు ఎవరూ లేరు. అమ్మా వింటున్నారు కదూ, మా దేవా యెహోవా మాకు సహాయం చెయ్యము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. మాకు సహాయం చెయ్యము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యాన్ని ఎదిరించడానికి మేము బయలుదేరాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులు నీ పైన విజయం పొందనీయకము అని ప్రార్థన చేశాడు. సహాయం చేయనాయనా, నీకన్నా మాకెవరున్నారు? నువ్వే మాకు దిక్కు, నిన్నే నమ్ముకున్నాము. మేమేమో యోధావారం అంతా కలిస్తే 3 లక్షల మందిమి, బెన్యామీలు అంతా కలిస్తే 2 లక్షల మందిమి. కానీ మా మీదకు వచ్చిన వారు 1000 సైన్యం జనం మా మీదకు వచ్చేస్తున్నారు అని ప్రియమైన స్నేహితులారా, ఇవ్వండి ఎంత బాగా మొర్ర పెట్టాడో చెప్పలేము. నిజంగా దేవుడు సహాయం చేశాడు. అద్భుతమైన విజయమే వచ్చింది ఆ రోజున. చాలా సంతోషం. ఇలాంటి సమస్య మరొకటి వచ్చింది ఆశా జీవితంలో. చదువుతున్నాను చూడండి ఆ సమస్య ఏంటో. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో, ఆశా ఏలుబడి యందు 36వ సంవత్సరాన ఇశ్రాయేలు రాజైన బయషా యోధావారి మీద దండెత్తి బయలుదేరి రాగా, మరి ఇప్పుడు ఆశ ఏం చెయ్యాలి? ఇదివరకు సహాయం చేసిన వాడు, ఆయన సహాయం కొరకు అర్థించిన వాడు, ఇప్పుడు మళ్ళీ దేహి అనుకుంటూ ఆయన సహాయాన్ని అడుక్కోవచ్చుగా. కానీ ఇప్పుడు మాత్రం దేవుని సహాయం అక్కర్లేదు. అప్పుడు 1000 మంది వచ్చారు, మేము చాలా బలహీనులం, మా వల్ల కాదు అన్నట్టుగా దేహి అనుకుంటూ సహాయాన్ని కోరిన వాడు ఇప్పుడు అట్లా కోరడల్లా. సిరియారాజైన బెన్హదద్ దగ్గరకు తన మందిరములో ఉన్నవి, బొక్కసములో ఉన్నవి వెండి బంగారాలు తీసుకుని అతని దగ్గరకు పంపించి అతని సహాయాన్ని కోరుతున్నాడు. ఏమయ్యా, 1000 మంది వచ్చినప్పుడు నీ సహాయం చేయగలిగిన దేవుడు కొద్ది సైన్యంతో నీ శత్రువుని మీదకు వచ్చినప్పుడు సహాయం చేయలేడా? చూడండి, ఆశా చేసిన తప్పిదం ఇది దేవుడు చాలా పెద్ద తప్పిదముగా ఇచ్చాడండి. అందుకనే దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఇలా అన్నాడు. చదువుతున్నాను చూడండి, 16వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతాల 16:7లో ఇలా రాసి ఉంది, ఆ కాలమందు దీర్ఘదర్శైన హనాని యోధారాజైన ఆసానంతగా వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకున్నావే. సిరియారాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయెను అన్నాడు. తర్వాత అంటాడు కదా, చూడండి ప్రియమైన స్నేహితులారా, 8వ వచనం అడుగునంటాడు, నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారు నీ చేతికి ఇదివరకు అప్పగించాడు కూషీలను, ఇప్పుడు నీవేమో మనుషుని మీద ఆధారపడ్డావు అంటూ 9వ వచనం అంటాడు, తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది, ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. 1000 మంది శత్రువులు నీ మీదకు వచ్చినప్పుడు దేవుని మీద అంత చక్కగా ఆధారపడిన వాడివి, నీ సహోదరుడు ఇశ్రాయేలు రాజైన బయషా నీ మీదకు వచ్చినప్పుడు ఒక మనిషి మీద ఆధారపడ్డామే. అప్పుడు సహాయపడగలిగిన దేవుడు ఇప్పుడు సహాయం చేయలేడా? అప్పుడు నమ్మదగిన సహాయకుడు ఇప్పుడు నమ్మదగిన వాడు కాలేకపోయాడా? ఆ రోజున అంత బాగా ఆధారపడ్డావు, ఈ రోజు ఇంత భయంకరంగా తిరస్కరించావేమిటి? నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. మన కాంటెక్స్లో చెప్తాను వినండి. ఒకరోజు నీకు 1,00,000 రూపాయలు అవసరం వచ్చింది. 1,00,000 రూపాయలు కావాలంటే ఎవడిస్తాడు అని ఇక మొదలుపెట్టావు ప్రార్థన. ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి, దేవా దేవా దేవా, తండ్రి తండ్రి తండ్రి, నాయన ప్రభువా తండ్రి, నువ్వు ఇవ్వకపోతే దిక్కులేదు నాయన, కనికరించు నాయన, కనికరించు నాయన అని చాలా చక్కగానే ప్రార్థన చేసావు, భలే చక్కగా ఆధారపడ్డావు. మరో రోజు నీకు వింటున్న 100 రూపాయలు అవసరం వచ్చింది. 100 రూపాయలు అవసరం వచ్చినప్పుడు పాస్టర్ గారు, విల్సన్ గారు 100 ఉంటే ఇవ్వండి మళ్ళీ ఇస్తానంటున్నావు. ఏం 1,00,000 రూపాయలకు ఉన్న దేవుడు 100 రూపాయలకు లేడా? 1,00,000 రూపాయలకు ఆధారపడ్డ నీవు 100 రూపాయలకు ఆధారపడితే సహాయం చేయలేడా? ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు ఎట్టున్నారంటే అన్ని కాలాలలో, అన్ని వేళలలో, అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి బ్రతకడం రాదు. నిజమైన సహాయకుని యొక్క సహాయం కొరకు రాక మనుషుల మీద ఆధారపడతారు. మనుషుల మీద ఆధారపడడం, సహాయం కొరకు మనుషుల యొద్దకు వెళ్ళటం అనేది దేవుని దృష్టిలో ఏంటో మీకు చదువుతాను వినండి, దానితో ఈ తలప ముగిస్తాను. ఇర్మియా గ్రంథం
చదువుతున్నాను ప్రియులారా. 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చదువుతున్నాను. 5వ వచనం, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరను ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. సహాయము నిమిత్తమై నరులను ఆశ్రయించి శరీరను ఆధారంగా చేసుకుని దేవుని మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఇది దావీదు అనుభవపూర్వకంగా ఇలా రాశాడు. చదువుతున్నాను, వినండి. ఇవన్నీ దేవుని వాక్యాలే. ఇవిడ 16వ కీర్తన ఇలా రాసి ఉంది. 16వ కీర్తన మీ కొరకే చదువుతున్నాను, వినండి. 4వ వచనం ఇలా ఉంది, యెహోవాను విడిచి అనగా దేవుని విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అన్నాడు. క్రీస్తునందు ఓ సహోదరి, ఓ సహోదరుడా, సహాయం కొరకు ఎవరి వైపు చూస్తున్నావు? సహాయం నిమిత్తం ఎవరి మీద ఆధారపడుతున్నావు? సహాయపడడానికి సరిపడా నమ్మకమైన దేవుడు ఇవ్వండి. ఈరోజు నీ ముందు ఆయన మాటలు వినబడుతుంటే ఒక్కసారి నీ గతంలోకి తొంగి చూసుకొని నువ్వు సహాయం నిమిత్తం ఎవరి మీద ఆధారపడే మనిషివో కొంచెం ఆలోచించొక్కమారు. ఒక సంగతి మీతో చెప్తాను, వినండి ప్రియులారా. నా విషయమై అభ్యంతర పడనివాడే ధన్యుడు, నా విషయమై అభ్యంతర పడేవాడు దౌర్భాగ్యుడు. నేను సహాయం చేయగలిగినటువంటి వాడిని, సహాయం చేయడానికి నేను ఎప్పుడూ సంసిద్ధమై సహాయం కొరకు నా దగ్గరకు రాకుండా నరులను ఆధారంగా చేసుకుని మనుషుల మీద ఆధారపడుతూ శాపగ్రస్తులై శ్రమలు తెచ్చుకునేటువంటి వారు దౌర్భాగ్యులు కాక ధన్యులు ఎట్లవుతారు? ములుకుదురు గ్రామమా, ఆలకించండి. ఈ ప్రాంగణానికి వచ్చే వాక్యం వింటున్న మిత్రులారా, శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. నీవు ఎప్పుడో ఒకసారి లేక చాలాసార్లు నీ జీవితంలో సహాయం అవసరమయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు సహాయం కొరకు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? సహాయం కొరకు ఎవరి ముందు చేతులు కట్టుకుంటున్నావు? సహాయం కొరకు ఎవరి దేహి అని అంటున్నావు? ఆశ మంచి రోజే, కూషీలు వేల మంది వస్తేను, దేవా నువ్వే మాకు సహాయం, నీకంటే మాకు దిక్కే కనబడడం లేదు, నువ్వు సహాయం చేయడానికి మాకు రా, మా దగ్గరికి నిన్నే నమ్ముకున్నామని అంత చక్కగా దేవుని మీద ఆధారపడిన వాడు. వినండి ప్రియమిత్రులారా, ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోయాడు. అందుకే దేవుడు అన్నాడు, ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. కూషీలు నీ మీదకి వచ్చినప్పుడు నేను సహాయం చేయగలిగిన వాడును, ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు నేను సహాయం చేయలేనా నీకు? ఇక్కడ కూర్చున్న చాలా మంది ప్రియులారా, అన్ని వేళలా వినండి, అన్ని పరిస్థితుల్లో అన్ని రకాల సమస్యలకు సహాయం కొరకు దేవుని దగ్గరకు రాకుండా ఎవరి ముందో చేతులు కట్టుకొని వారు సహాయం పొందుదామని ప్రయత్నం చేస్తే మనం భంగపడతాము. ఎందుకంటే దేవుని వాక్యమే చెబుతున్నది ఈ మాట. ఆ మాట క్రైస్తవులకు చాలా సుపరిచితమైన మాటే అయిన సందర్భం వచ్చింది కాబట్టి నేను చదువుతున్నాను, వినండి. 118వ కీర్తన గ్రంథం నుంచి 118వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ సహాయం కొరకు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీవు యేసు విషయమై నువ్వు అభ్యంతరాలు పెట్టుకున్నావు కాబట్టి సహాయం కొరకు ఆయన దగ్గరకు రాలేని మనిషివైపోయావు. ఈ రాత్రి వేళ నేరుగా ఈ మాట వినండి. యేసు విషయమై అభ్యంతర పడనవాడే ధన్యుడు. ఆయన ఎవరికైనా సహాయం చేసే నిష్పక్షపాతం గల దేవుడు. సహాయం కొరకు ఆయన దగ్గరికే వస్తున్నావా? ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నావా? అది వ్యక్తిగత సమస్య అయినా, అది కుటుంబ సమస్య అయినా, లేక ఆర్థిక సమస్య అయినా, లేక నీ పిల్లల సమస్య అయినా, చివరికి మన సంఘ సమస్య అయినా, లేక మన గ్రామ సమస్య అయినా, దేవుని మీద ఆధారపడ్డమే మనకు వచ్చా అన్నది ఒక గంభీరమైన ప్రశ్న. కనుక కోర కుమారులు పాడుతుంటున్నారు, దేవా నువ్వే మాకు న్యాయం తీర్చాలి, ఓ దేవా నువ్వే మా పక్షంగా వ్యాజ్యమాడాలి, దేవా నువ్వే మమ్మల్ని విడిపించాలి, మా సహాయానికే రావా అని వారు కోరుతున్నారు. క్రీస్తునందు ప్రియ సోదరి స్నేహితులారా, అదే దేవుడు ములుకుదురు సభలలో నీతో మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయడానికే పరలోకమందున్న వాడిని శరీరముతో యేసుక్రీస్తుగా వచ్చి నీ సహాయానికి చేరువుగా వచ్చాను.
నా సహాయం కోరుకోక ఎక్కడెక్కడో పరిగెడితే నేనేం చేసేది? ఇప్పుడు నేరుగా మీ ముఖం మీద అడుగుతున్నాను, నీకు సహాయం అవసరం వచ్చినప్పుడు ఎవరు సహాయం కోరుతున్నావు? సహాయం పొందిన తర్వాత ఎల్లకాలము సహాయం కొరకు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరు సహాయం చేయడానికి నమ్మదగిన సహాయకుడు అని నీవు అనుకుంటున్నావో ఈ రాత్రి తేల్చుకో. ప్రభువా, నేను చాలాసార్లు నాకు సహాయం అవసరం వచ్చినప్పుడు నీ మీద ఆధారపడవలసిన వాడని ఆధారపడకే తప్పు చేశాను, తప్పు చేసి తిప్పలు తెచ్చుకున్నాను అనైనా కనీసం ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే సహాయకుడుగా నీ చేరువకు వచ్చి నీకు ఆయన సహాయపడతాడు అని చెప్పడానికి నేనేమీ మొహమాట పడడం లేదు, అనుమానించడం లేదు. ఇది 1వ వచనంలో ఉన్న తలంపు. 2వ వచనం చదువుతున్నాను. ఇలా రాసి ఉంది, 43వ కీర్తన 2వ వచనం, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను తోసివేసేసేవేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా? దేవా, నువ్వే నాకు దుర్గమైన దేవుడు అంటే అర్థం నీవే నాకు బలం. కానీ ఈ రోజున నేను చాలా బలహీన పరిస్థితిలోకి జారాను. నువ్వు త్రోసివేసినట్టుగా ఉంది నా జీవితం. అమ్మా, వింటున్నారా? నేను దుఃఖాక్రాంతుడని నేనెందుకు బ్రతకాలి? ఓ దేవా, నీ విషయమై నాకేమీ అభ్యంతరం లేదు, నీవు నాకు బలపరచడానికి దిగిరావా? ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్. నీ యొక్క బలం నాకు కావాలి. ప్రభునందు ప్రియ సోదరి స్నేహితులారా, ఆలకించండి. ఈ బైబిల్ దేవుడు ఈ రాత్రి ఏ దేవుడైతే శరీరంతో ఈ లోకానికి వచ్చి సిలువ వరకు వచ్చి మనుషులందరి పాపాల కొరకు మరణించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడో ఆ దేవుడు మనుషులను బలపరచువాడు. ఆయన బలపరచువాడు. ఆయన బలహీనులను ఆయన బలపరచువాడు. ఇప్పుడు మన బలహీనతలేంటో చెప్తాను, వినండి. మొట్టమొదటగా ఇక్కడ కూర్చున్న నీ కులం ఏదైనా, జాతి ఏదైనా, నీ మతం ఏదైనా, నువ్వు ఎవరైనా కావచ్చు, నీ దగ్గర ఉన్న బలహీనత ఏంటో తెలుసా? నువ్వు శారీరకంగా బలహీనుడవు. నీ లోపల ఫిజికల్ వీక్నెస్ ఉంది, నీ లోపల శారీరక బలహీనత ఉంది. ఏమిటండి నా శారీరక బలహీనత? బాగా తిండి తింటున్నానే, బాగా నేను బలము సంపాదించుకున్నానే, నా ఎముక మీద నా కండ కట్టిందే, నాకు బోళ్ళంత కండ కావరం ఉందే అని చెప్పి రాలిపోవద్దు. నీ శరీరంలో ఉన్న అసలైన బలహీనత ఏంటో చెప్పనా? నీ శరీరంలో ఉన్న అసలైన బలహీనత నువ్వు చెయ్యాలి అనుకున్న మేలు చెయ్యలేవు, చెయ్యకూడదు అనుకున్న పాడు పని చెయ్యకుండా ఉండలేవు. ఇది నీ బలహీనత. ఒక పెద్ద వేదాంతి, ఒక పెద్ద తాత్వికుడు తన బలహీనతల గురించి మొహమాటం లేకుండా ఎవడు ఓపెన్గా చెప్పుకున్నాడు. ఇట్లా రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగన్నాడు. ఏమన్నాడో తెలుసా? నా శరీరములో మంచిదేది నివసింపదని నేను ఎరుగుదను, చెయ్యాలనుకున్న మేలు చెయ్యలేక చెయ్యకూడని కీడే నేను చేస్తున్నాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడని ఏడుస్తున్నాడు. రోమాపత్రిక 7:24 ఉంటుంది, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు అని అంటున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, వింటున్నారా? నీవు ఎవరైనా కావచ్చు, ఏమండి మతం ఏదైనా కావచ్చు, నీకెంత డబ్బైనా ఉంటే ఉండొచ్చు, ఎంతమంది బంధుబలగమైనా ఉండొచ్చు, నువ్వు ఎరగవు కానీ నీ శరీరంలో శారీరక బలహీనత ఉంది. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను, వినండి. శారీరక బలహీనతే కాదు, మన అందరి జీవితాల్లో మానసిక బలహీనత కూడా ఉంది. మానసిక బలహీనత అంటే వినండి ప్రియులారా, మనం ఏది ఆలోచిస్తే మనకు మంచిదో అది తెలిసినా అవి ఆలోచించకుండా ఆలోచించకూడని వాటిని ఆలోచించుకొని మన మానసికంగా మనం చాలా కుదేలైపోతున్నాం, కురింగిపోతున్నాం. ఏం ఆలోచిస్తే మంచిది? పౌలు ఒక దగ్గర అన్నాడు, ఒరే బాబు, నేను మానసికంగా చాలా బలవంతులుగా ఉండడానికి ఇవి ఆలోచించండి రా బాబు అన్నాడు. అదే మనకి రాదు. చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో వాటిని ఆలోచించండి అంటే అన్ని అసత్యాలే ఆలోచిస్తున్నాం. ఏవి మాన్యమైనవో
ఆలోచించమంటే ఎవడు అంటే గౌరవమైన వాటిని ఆలోచించమంటే అని సిగ్గుమాలిన వాటినే ఆలోచిస్తున్నాం. ఏవి న్యాయమైనవో ఆలోచించమంటే అన్యాయమైన విషయాలే ఆలోచించుకుంటూ కూర్చున్నాం. ఏవి పవిత్రమైనవో ఆలోచించమంటే అన్ని అపవిత్రమైనవే ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాం. ఏవి రమ్యమైనవో అంటే అందమైనవో వాటిని ఆలోచించమంటే అంద వికారంగా ఉన్న అసహ్యాన్ని కలిగించే వాటిని ఆలోచించుకుంటున్నాం. ఏవి ఖ్యాతి గలవో అవి ఆలోచించమంటే వినండి ప్రియులారా, అంటే గౌరవం తెచ్చే వాటిని, పరువు తెచ్చే వాటిని ఆలోచించమంటే మనం వినండి పరువు తీసే విషయాలు ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాం. నిజం కాదంటారా? నువ్వు మానసికంగా బలవంతుడివేనా? నా కులం పెద్ద కులం అని తెగరాలిపోతున్నావు. ఏంటి నీ వల్లకాడు కులం నిన్ను మేలు చేసేది? నీ కులం పెద్దదైతే కావచ్చు, నీ మతం గొప్పదైతే కావచ్చు, నీకు డబ్బుంటే ఉండొచ్చు, నీకు బంధుబలగం అంటే ఉండొచ్చు, నువ్వు ఆలోచించవలసిన సరైన వాటిని ఆలోచించగలుగుతున్నావంటే లేదు అని నువ్వు యథార్థవంతుడివైతే చెప్తావు. ఎందుకో తెలుసా, ఈ రోజున మనుషులు సత్యమైన వాటిని ఆలోచించడం లేదు, మాన్యమైన వాటిని ఆలోచించడం లేదు, న్యాయమైన వాటిని ఆలోచించలేకపోతున్నారు, పవిత్రమైన వాటిని ఆలోచించలేకపోతున్నారు, రమ్యమైన వాటిని ఆలోచించలేకపోతున్నారు, ఖ్యాతి తెచ్చిపెట్టేవి ఆలోచించలేక వినండి ప్రియమైన స్నేహితులారా, అన్నీ దీనికి భిన్నమైన వాటిని ఆలోచించి మానసిక బలహీనులమై సమాజంలో మనం బ్రతుకుతున్నాం. నీ లోపల శారీరక బలహీనత ఉంది, నీ లోపల మానసిక బలహీనత ఉంది. మరో మాట మీతో చెప్పన, మనందరిలో కూడా ఆధ్యాత్మిక బలహీనత కూడా ఉంది. ఏమిటండి స్పిరిచువల్ వీక్నెస్ అంటే? దేవుని హృదయాన్ని మురిపించేటంత బాగా ఆరాధించడము నీకు చేత కాదు. దేవుని హృదయాన్ని మెత్తని చేసుకొని నీవు దేవుని యొద్ద నుంచి కార్యాలు చేయించుకొని ప్రార్థనా జీవితము నీకు చేత కాదు. దేవుని మనసుకు సంతోషాన్ని కలిగించేలాగా ఆరాధించడము నీకు చేతనవ్వదు. దేవుని హృదయాన్ని మెత్తం చేసుకుని కార్యాలు చేసుకునేటంత చేయించుకునేటంత ప్రార్థనా జీవితము నీకు చేత కాదు. ఏముంది నీ ఆధ్యాత్మిక బలం? ఈ బలహీనతలో ఉన్న విషయం ఎరగరండి కొంతమంది. నీ శరీరంలో బలహీనత ఉంది, నీ మనసులో బలహీనత ఉంది, నీ ఆత్మలో బలహీనత ఉంది. నువ్వు ఎవరైనా కావచ్చు, నీవు ఈ మూడు విషయాలలో ముమ్మాటికి బలహీనుడవే. నీకు కావాలి దేవుడిచ్చే బలం. యు నీడ్ గాడ్స్ స్ట్రెంగ్త్. నీకు దేవుడిచ్చే బలం కావాలి. ఆయన విషయమై నువ్వు అభ్యంతరం పడి బలపరచబడ్డం కొరకు ఆయన దగ్గరగా రాలేకపోతున్నావు. కానీ నువ్వు అభ్యంతర పడకపోతే వినండి ప్రియులారా, ఏదో అపోహలు విని యేసు మీద అబద్ధాలు పెట్టుకొని ఆయనకు దూరమై నీ జీవితాన్ని వ్యర్థపరచుకోకుండా నేరుగా ఆయన దగ్గర రాగలిగితే ఆయన ఎంత బాగా బలపరుస్తాడో ఒక 3 సంగతులు చూపిస్తాను బైబిల్లోంచి. రండి ప్రియుల, మొదటి మాట ఇలా వ్రాసి ఉంది. ఎలా బలపరుస్తాడు ఆయన? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం ఇలా రాసి ఉంటుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో చివరి మాట ఇలా చదువుతాం ప్రియులారా. ఇలా ఉంది, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. నువ్వు దేవుని యొద్దకు వచ్చి ఆయన ఎరగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన నువ్వు ఎరుగుతున్న నిన్ను బలపరుస్తాడట. ఆయన ఎరగడం వల్ల నీకు బలం వస్తుంది. ఈ రోజున దేవుని ఎరగడానికి నీకు టైం లేదు, దేవుని గురించిన జ్ఞానమే లేదు అన్నట్టుగా మారాం. అందుకనే దేవుడు ఒకసారి ఇలా మాట్లాడుకోవలసి వచ్చింది. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు అంటున్నాడు. అదేంటండి, ఆకాశానికి ఏమైనా చెవులున్నాయా? భూమికి ఏమైనా చెవులుంటాయా? వీటితో దేవుడు మాట్లాడడం ఏమిటి అంటే, చెప్ప విషయం, మాటలు వినగలిగిన చెవులున్న మనుషులు ఏమండి వినడానికి ఇష్టం లేకుండా బ్రతుకుతుంటే నేను మాట్లాడితే వినేవాడు ఎక్కడున్నాడు అని చెప్పి అనుకున్న దేవుడు ఆకాశమే చెవియొగ్గు, భూమిని చెప్పిన మాట విను అని దాంతో మాట్లాడుకుంటుంటాడు. ఈ మనుషులు ఎట్లాంటి అయినారంటే, ఎద్దుకు తన కామందులు తెలుసు, గాడిదకు తన సొంతమాన్ని దొడ్డు తెలుసు, నా ప్రజలకు తెలివి లేదు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా మీకు శ్రమ అన్నాడు.
ఈ నేల మీద ఎప్పుడు ఏ పంట వేసుకుని పండించుకుని తినాలో నేలను గురించిన జ్ఞానం ఉంది మనిషికి. కానీ నేల ఇచ్చిన పరమాత్మ గురించిన జ్ఞానమే లేదే. ఊరకనే వచ్చింది నేల. దేవుడిచ్చినటువంటి నీళ్లు తాగి ఆరోగ్యంగా బ్రతకడానికి బోల్డ్ అని తెలివితేటలు ఉన్నాయి మనుషులకు, మంచిది. కానీ నీళ్ళిచ్చిన పరమాత్ముడు ఎవరో ఆయన గురించి ఎరిగావా అన్నదే ప్రశ్న. గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉండాలనే తెలివితేటలు నీకున్నాయి, మరి గాలిచ్చిన పరమాత్ముడు ఎవరో ఆయన గురించి ఏమన్నా ఎరిగావా? ఎందుకు నువ్వు శారీరకంగా బలహీనుడవు, ఎందుకు నువ్వు మానసికంగా బలహీనుడవు, నువ్వెందుకు ఆధ్యాత్మికంగా బలహీనుడవు అంటే ఆయన ఎరగవు. యుద్ధంలో నీకంటే నయం, గాడిదే మనకంటే నయమట. నేననలేదు, దేవుడు అన్నాడు. ఎద్దుకు తన కామందు ఇల్లు తెలుసు, గాడిదకు తన సొంత వాణి దొడ్డు తెలుసు, ఈ ప్రజలకే తాము సృజించిన దేవుడెవరో తెలియదు. నీకంటే యుద్ధే నయమరా బాబు, నీకంటే గాడిదే నయమే అమ్మా అంటున్నాడు దేవుడు. ఆలోచించమా ఈ మాటలు. ఎరిగితే కదా నీకు బలం వచ్చేదానికి, ఎరిగితేనే కదా నిన్ను బలపరిచేవాడు ఆయన. ఎరిగేదానికి సమయమే లేదు, ఎరిగేదానికి సమయమే లేదు. కనుక ఈ రాత్రి వేళ వినండి, నీ శారీరక, నీ మానసిక, నీ ఆధ్యాత్మిక బలహీనతకు చాలినంత బలం వినండి ప్రియులారా, ఆయన ఎరగడంలో నీకు దొరుకుతుంది. రెండవ విషయం చెప్పనివ్వండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, అక్కడ కూడా చివరి భాగంలోనే ఎట్లుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది, చదువుతున్నాను చూడండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందెదరు అని రాసి ఉంది. దేవునిలో ఆనందిస్తే బలం. ఇక్కడ విషయం చెప్పాలి. నిజమైన భక్తి ఏమిటి అంటే దేవుడు నీలో ఆనందించగలగాలి, నీవు దేవునిలో ఆనందించగలగాలి. ఈ వైస్ వర్సా, ఈ రెండు అనుభవాలు జరిగితే నువ్వు భక్తిలో చాలా బాగున్నట్టే. దేవుడు నీలో ఆనందించాలి, నీవు దేవునిలో ఆనందించాలి. సరే, దేవుడు ఆనందించే సంగతి దేవునికి విడిచిపెడదాం, కానీ అసలు నీవు దేవుల్లో ఆనందిస్తున్నావా అన్నదే ప్రశ్న. నీవు దేవుళ్ళు ఆనందిస్తున్నావా లేదా అన్నదే ప్రశ్న. ఈరోజు చాలామంది మనుషులకు దేవునిలో ఆనందించడం కంటే దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందించడం చాలా బాగా వచ్చు. దాతలో ఆనందించరు కానీ దానములో ఆనందిస్తారు, వరప్రదాతలు ఆనందించరు కానీ వరములో ఆనందిస్తారు. ఇది ఎలాగో అర్థమయ్యేలా చెప్తాను వినండి. మా దగ్గరే ఓ సిస్టర్ గారికి పిల్ల 6 సంవత్సరాలు, బిడ్డల బుట్టల. ప్రార్థన చేయమని అడుగుతారుగా పిల్లలు లేని వాళ్ళు. సంఘము అందరూ ప్రార్థన చేస్తుంటేను దేవుడు తన కనికరం చేత 6 సంవత్సరాల తర్వాత ఆమె గర్భాన్ని పండిస్తేను ఏమండి ఒక చక్కని మగపిల్లాడు పుట్టినాడు. డెలివరీ టైం కూడా కష్టమైంది ఆమెకు. బ్రీచ్ ప్రజెంటేషన్ అంటే వాడు ఎదురుకాలతో పుడుతున్నాడు అన్నమాట. తలకాయతో పుడితే సులువైన ప్రసూతి వస్తుంది, ఎవడు ఎదురుకాలతో వస్తే ఆపరేషన్ చేసే తీయాలి అన్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో కానీ స్కాన్ చేసి మళ్ళీ డెలివరీ టైం వచ్చేసరికి ఈ బ్రీచ్ ప్రజెంటేషన్ అనగా ఎదురుకాలతో పుట్టిన పిల్లగాడు ఎట్లా తిరగబడ్డాడో కానీ మళ్ళీ తలతోనే ఏమంటే మళ్ళీ బయటకు వచ్చాడు. ఆమెకి ఆపరేషన్ చేయలేదు, సులువైన ప్రసూతి కలిగింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసారు. హాస్పిటల్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలాగెక్కడో మీటింగ్లో వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక ఆ సిస్టర్ గారు డెలివరీ అయిపోయారు, హాస్పిటల్ ఇంటికి వచ్చారు. పోయి పలకరించడానికి వెళదామని ఇంటామె, అది నా భార్య అంటుంటే, అసలే అలసిపోయి వస్తాం, కొంచెం విశ్రాంతి అయినా తీసుకొని అంటే, అమ్మో విశ్వాసులు ఏపుకు తింటారుగా, వీళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చాక పలకరింపుకి వెళ్ళకపోతే ఏం అలుగుతారో మొదలష్టం మొక్కాలు మీవే. మీరు యువతలోడు ఏం సచ్చినా పర్వాలేదు, నొప్పి మీకు ఉండదు, కానీ మీ ఇంటికి వచ్చేయాలి, పలకరించేయాలి, ఏమంటే ప్రార్థన చేసేయాలి, మీరు బాగుంటారు, యువతలోడు సావాలి అంతే. ఈ సంఘస్థులకు ఎప్పుడు అర్థమవుతుందో కానీ నాకు అర్థం కాని విషయం ఏమండి, ఈ చవకబారు చిల్లర మనస్తత్వం పోవడం లేదండి క్రైస్తవులకు. సరేలేండి, మిమ్మల్ని నిందించడం ఎందుకు, కానీ ఆవిడ గారు మీకంటే 6 ఆకులు ఎక్కువ చదివి ఉంటుందిలేండి. అసలు వెళ్ళి పలకరించకపోతే మన ఏపుకు తినే రకం మహాతల్లి. సరే, మొత్తానికి వాళ్ళ ఇంటికి పోయాం. పోగానే అన్నయ్య వచ్చారా, రండి రండి అని ఉయ్యాలున్న పిల్లగాడి దగ్గర తీసుకుని వెళ్ళి పిల్లాడిని చూపించేసేస్తుంది.
చూపించంటుంది. అన్నయ్య చూసారా, వీడికి ఉంగరాల జుత్తు వచ్చింది అన్నయ్య, మా అమ్మగారి పోలికే, మా అమ్మకు ఉంగరాల జుత్తు కదా అంది. మంచిదమ్మా అన్నారు. ఇక మంచిదరికి ఏమంటావు చెప్పండి, గుండు కొరికి ఏమంటావు వాడిని? మంచిదమ్మా అన్నాను. మళ్ళీ వెంటనే చూశారన్నయ్య, ఆడి బొగ్గలు సొట్ట బొగ్గలు ఉన్నాయి, ఇలా అంటుంటే బొగ్గలు లోపలికి వెళ్తున్నాయి, ఇది మా తమ్ముడు పోలిక అన్నయ్య, మా తమ్ముడికి సొట్ట బొగ్గలే అంది. మంచిదమ్మా. అన్నయ్య చూసారా, ఆడి బుక్ ఎంత సూదిగా ఉందో, నా పోలికే వచ్చిందన్నయ్య, సూది ముక్కడు పుట్టాడు నాకు అంది. మంచిదమ్మా. కాలు చేతులు గోర్లు చూడండి అన్న, మా డాడీకి ఎలాగుంటాయో వీడికి అవే వచ్చాయి అన్న అని వర్ణిస్తుంది. మంచిదమ్మా అన్నాను. కానీ నా మనసులో 2 ప్రశ్నలు వచ్చాయి. మొదటి ప్రశ్న ఏంటనంటే, జుత్తు ఎవరి పోలిక? వీళ్ళ అమ్మ పోలిక. బొగ్గలు ఎవరి పోలిక? మేనమామ పోలిక. ముక్కెవరి పోలిక? ఈవిడి గారి పోలిక. కాలు చేతులు గోర్లు ఎవరి పోలిక? వీళ్ళ నాన్న పోలిక. భర్త తరపు పోలిక ఒకటి రాలేదేంటి వీడికి? అంటే భర్త ప్రమేయం లేకుండా పుట్టాడు ఆ పిల్లగాడేమన్నా? ముక్కు చూడండి అన్న, బొగ్గ చూడండి అన్న, జుత్తు చూడండి అన్న, గోళ్ళు చూడండి అన్న. ఏమంటే అప్పుడు నాకు ఈ ప్రశ్న వచ్చింది, అసలు భర్త తరపున పోలి ఒకటే రాలేదేంటి కుర్రగాడికి పిల్లగాడికి అనుకున్నాను. రెండో సంగతి ఏం ప్రశ్న వచ్చిందంటే, ఈ సహోదరి ఈ బిడ్డనిచ్చిన దేవుడిలో ఆనందిస్తుందా లేక బిడ్డలు ఆనందిస్తుందా? దేవుని గురించిన ఒక వర్ణన లేదు. అన్నా నాకు పిల్లలు పుట్టరన్నారు, కానీ దేవుడు అంత అద్భుతం చేశాడన్నా, ఇది దైవ కార్యమన్నా, పిల్లల్ని ఏం చేస్తారులేన్నా, అందరూ పుట్టినట్టే పుట్టాడు కానీ అంగవైకల్యం లేకుండా ఆరోగ్యంతో పుట్టాడన్నా, ఇది దేవుడు చేసిన కార్యం, డెలివరీలో దేవుడు అద్భుతం చేశాడు. దేవుని గురించి ఒక ముక్క లేదండి. ఏం చూడండి చెప్పరే, జుత్తు చూడన్నా, ముక్కు చూడండి అన్న, బొగ్గ చూడండి అన్న, గోళ్ళు చూడండి అన్న. అంటే ఈమె దేవుణ్ణి ఆనందించడం రావట్లా. ఏం బలం పొందుతారండి ఇలాంటి వాళ్ళు? గుంటూరులో ఒక ఆమె పెద్ద ఇల్లు కట్టిందంట. ఒక 2 సేవకులు ఉన్నారు. విజయవాడలో ఒక ఆయన, సిద్దిపేటలో ఒక ఆయన ఉంటారు. వీళ్ళిద్దరూ గుంటూరు ఏదో మీటింగ్ వస్తే మా ఇంటికి రండి ఇల్లు చూడండి అంటే వీళ్ళు పోయారు ఇంటికి. ఇక మొదటి గది నుంచి వర్ణించడమే. డిజిటల్ మార్బుల్ వేసామన్నా, మంచి కబ్బోర్డ్ వర్క్ చేయించామన్నా, టైల్స్ ఏమండి మంచి టైల్స్ వేయించామన్నా, గ్రానైట్ వేయించామన్నా, గచ్చు, గోడ, పైకప్పు, వుడ్ వర్క్ అంతా చూపించాక వీళ్ళిద్దరూ విని మంచిదమ్మా ప్రార్థన చేసి వెళ్తామంటే అప్పుడు వెళ్ళిపోతారంట. వాష్రూమ్ చూడరా? వాష్రూమ్ కూడా చూడాలమ్మా మేము వచ్చి. ఎందుకు వాష్రూమ్ చూడడం అని అంటే, నేను విదేశం తెప్పించిన టబ్బు తొట్టి తెప్పించిందట ఈ తొట్టి గ్యాంగమ్మ. ఆ తొట్టి పెట్టించిందంట వాష్రూమ్లో, తొట్టిలో ములిగి స్నానం చేయడానికి ఆ టబ్బు పెట్టిందట. టబ్బు కూడా చూడాలంటే సేవకులు వెళ్ళి చూపించే వరకు వదలలేదంట మహాతల్లి. అది వాళ్ళు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళు దేవుల్లో ఆనందించే మనుషులు కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవుల ధోరణి అంతే. దేవుడిలో ఆనందించరు కానీ దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందించి మిగిలిపోతుంటారు. ఇది సరైన ధోరణి అయితే కాదు అని మీరు తెలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. యెహోవా యందు ఆనందించు, బలమొందుతావు. యెహోవాను ఎరుగుతూ ఉండు, నువ్వు బలమొందుతావు. నీ శారీరక, నీ మానసిక, నీ ఆధ్యాత్మిక బలహీనతలకు బలం అలా దొరుకుద్ది. దేవుని ఎరిగితే బలం, దేవునిలో ఆనందిస్తే బలం. మరొక మాట యెషయా చెప్పాడు, చూపించి ఈ తలపై ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా, 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూడు. నీ సమస్యల్లో, నీ ఇరుకుల్లో, నీ ఈతి బాధల్లో దేవుని జోక్యం కొరకు ఎదురు చూడు. అంత మాత్రమే కాదు, ఆయన వస్తానని చెప్పాడు, నేను తీసుకెళ్తానని చెప్పాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూడు. దేవుని కొరకు ఎదురు చూడడం నీకు రాకపోతే, దేవునిలో ఆనందించడం నీకు రాకపోతే, దేవుని ఎరగడం చేత కాకపోతే ఏం బలవంతుతావో చెప్పు. నీ శారీరక బలహీనతకు, నీ మానసిక బలహీనతకు, నీ ఆధ్యాత్మిక బలహీనతకు దేవుని దగ్గర చాలినంత బలముంది. కనుకనే పిలుస్తున్నాడు ఈ రాత్రి వేళ, ఓ బలహీనమైన ఓ మనుషుడా నువ్వు రా, బలమొందడానికి అని పిలుస్తున్నాడు. బలపరిచే దేవుడు నిన్ను బలపరచడం కొరకే ఒక బలహీనుడువా, ఎవడి చేతకాని వాడిలాగా 3 మేకుల మీద వేలాడి ఆయన నిన్ను బలపరచడానికే
బలహీనుడైన మరణించాడనే విషయం నువ్వు అర్థం చేసుకుంటే అవగాహన పొందుతావు. అవగాహన పొందితే అపోహలు తొలగించుకుంటావు. అపోహలు తొలగించుకుంటే అపార్థాలు లేకుండా ఉంటావు. అపార్థాలు లేకుండా ఉంటే అభ్యంతర పడకుండా బ్రతుకుతావు. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నాడు ఆయన. సహాయం చేసేవాడు మొదటి మాట, బలపరచువాడు రెండో మాట. మూడో మాట చదువుతాను చూడండి. 43వ కీర్తన 3వ వచనంలో, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చెయ్యము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. ఇవ్వండి, ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే, ఈ కోర కుమారులు అంటున్నారు, ఓ దేవా మాకు నీ నడిపింపు కావాలి, నీ నడిపింపు దయచేయవా. బైబిల్ దేవుడు తను నమ్మిన వారిని నడిపించువాడు. అందుకే ఏబి మాస్లమన్ గారు పాడారు ఒక పాట, నడిపించు నా నావా నడి సముద్రమున నా దేవా. తర్వాత ఎవరో పాట పాడారు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడివడు. మరొకరు ఎవరో పాడారు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. బైబిల్ దేవుడు నడిపించు దేవుడు. ఈ నడిపించే దేవుడి దగ్గర నుంచి ఏం కావాలంటే, వీళ్ళకు నీ వెలుగు కావాలి, నీ సత్యము కావాలి, అవి నాకు త్రోవ చూపుతాయి అని అడుగుతున్నాడు. ఏమిటండి వెలుగు? వెలుగంటే ఏమో కాదు ప్రియులారా. 119వ కీర్తన 105వ వచనం ప్రకారం ఇలా రాసి ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఏమయ్యుంది? వెలుగయ్యుంది. దేవుని వాక్యమే వెలుగు. మరి నీ సత్యమును బయలుదేర చేయమన్నాడు. ఏమిటండి సత్యం అని అంటే అది వాక్యమే. యోహాను సువార్త 17:17లో, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యం అన్నాడు. అక్కా చెల్లి తమ్ముడన్నా వింటున్నారా? మెట్టుకు నీ వెలుగు నీ సత్యం అంటే నీ వాక్యము ద్వారా నీవు నన్ను నడిపించవా అని కోరుతున్నాడు. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, ఆయన నడిపింపు కోరుకోవాలే కానీ ఆయన నడిపించే విషయంలో ఆయన ఎంత మంచి వాగ్దానం మనకి ఇచ్చాడో చదువుతాను వినండి. 32వ కీర్తన చదువుతున్నాను. 8వ వచనం ఇలా ఉంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నువ్వు అడగాలే గాని నడిపింపు కొరకు నేను నీకు మార్గం చూపుతా, నేను ఉపదేశం చేస్తా, నీ మీద నేను దృష్టి ఉంచి ఆలోచన చెబుతాను అంటున్నాడు. దీనికి మరొక వచనం కలిపి చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 30:21, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఓ శబ్దము నీ చెవులకు వినబడును. నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఎడల ఇదే త్రోవ, దీనిలో నడువుడని ఒక శబ్దము నీ చెవులకు వినబడును. తన స్వరం ఇచ్చి తన యొక్క శబ్దం వినిపించి అద్భుతంగా నడిపించేవాడు. ఏమో ఈ రోజున దేవుని నడిపింపును కోరుకునే వాళ్ళు లేరు, ఆయన నడిపించిన దిశగా అడుగులు వేసేవారు లేరు. అందుకే మన జీవితం కూడా ఎంతో ఓటమి పాలై అపజయమే అనుభవిస్తున్నాం. ఇది ఒక ఆమె విషయంలో జరిగింది, అందరి విషయంలో జరుగుతుందని చెప్పను. దీన్ని క్రైటీరియాగా పెట్టుకోకండి. మీ ప్రోత్సాహం కొరకు ఒక విషయం చెబుదామనుకుంటున్నాను. నేను రక్షించబడ్డానికి ఒక పాట కారణం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఈ పాట రాసిన పెద్ద ఆయన నర్సరావుపేట ఆయనే. చాలా కాలం రాజమండ్రిలో ఉన్నారు. తర్వాత విజయవాడ, ఈ మధ్య గుంటూరుకు వచ్చి వాళ్ళ పాప దగ్గర ఉంటున్నారు. ఏవండి, విద్యార్థుల మధ్య జరిగే సేవకు ఎన్ని పాటలు రాశాడో చెప్పలేము. ఆయన రాసిన ప్రతి పాట చాలా అద్భుతంగానే ఉంటుంది, వాక్యానుసారంగా ఉంటుంది. ఆయన పేరు దేవరాజ్. ఆయన పేరు అన్నగారితో కలిసి చాలా ముసలాయన అయిపోయారు. ఆయనతో సేవ చేయడం నాకైతే గొప్ప భాగ్యం అనిపిస్తుంది కలిసి. ఎందుకంటే ఎన్నో అనుభవాలు చెప్తాడు. నేను చెప్పే ప్రసంగం అంతా కూర్చొని విని, తమ్ముడా స్వామి ఇలా మాట్లాడావు, ఇది కాదులే, ఇది చెప్తే బాగుంటుందేమో ఆలోచించు అని ఎన్ని సలహాలు చెప్పాడో చెప్పలేనండి ఆ పెద్ద మనిషి. ఆయనతో సేవ చేయడం చాలా సరదాగా ఉంటుంది, కానీ ఆయనతో గదిలో పడుకోవడమే తంట. ఎందుకనంటే ఆయన
ఏమంటే పడుకుంటే ఒక చిన్న ట్రాక్టర్ ఆన్ అయినట్టు ఉంటుంది అన్నమాట అక్కడ. అందుకంటాడు, తమ్ముడు స్వామి పడుకో ముందు అంటాడు. పర్వాలేదన్నా అంటే, నేను పడుకున్న తర్వాత నువ్వు పడుకోలేవు, అందుకే ముందు పడుకుని పో. మామండి ఆ తీసే గురక వచ్చే శబ్దం ఏమండి వింటున్నారా, చిన్న ట్రాక్టర్ స్టార్ట్ అయినట్టుగానే ఉంటుంది అన్నమాట. సరే, ఒకసారి కాకినాడలో ఇద్దరము సేవకుల కూడికలో వాక్యం చెప్తున్నాము. సరే పడుకో తమ్ముడు అంటే పర్వాలేదన్నాను, మొత్తం నేనే ముందు పడుకున్నాను. ఆయన పడుకొని ఆయనకున్న అలవాటు ఏంటనంటే తెల్లవారు 3:30-4 లేచి పెట్టులోంచేమో ఫ్లూట్ తీస్తాడు. ఫ్లూట్ వేయించుకొని వేసుకుంటా ఏదో పాడుతూ దేవుని ఆరాధిస్తాడు, ఏదైనా పాటగా ట్యూన్ చేసుకుంటాడు, ఏదో రాసుకుంటాడు. అది ఆయన అలవాటు, రెగ్యులర్ ప్రాక్టీస్ ఆయనకి. తెల్లవార వేగం లేచిపోతాడు. ఏమైనా పడుకుంటే నిద్ర పట్టనేవాడు. ఆయనతో పడుకోవడమే తంటా, కానీ అది కూడా కొంచెం సంతోషమని ఆయనతో ఉంటే ఒకరోజు తెల్లవారు లేచి అతను డివోషన్ చేసుకుని పాట పాడి, తమ్ముడా స్వామి నీ ఈమెయిల్కో మెసేజ్ పెట్టాను, చదువుకో, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. నేను నా ల్యాప్టాప్ ఆన్ చేసి నా మెయిల్ బాక్స్లో ఆ మెయిల్ చదువుతుంటే ఎక్కడో యుద్ధం జరిగిన ఒక స్థలంలో జరిగిన ఓ స్టోరీ రాశారు. అది నాకు మెయిల్ చేశాడు అన్నమాట. ఆ స్టోరీలు ఏముందనంటే, యుద్ధం జరుగుతున్నది, బయట ఎవరో తిరగడానికి వీల్లేదు. ఆ కారణం చేత ఓ సహోదరికి 3 దినాల నుంచి సరుకులు నిండుకున్నాయి, పైసలు కూడా లేవు, ఆకలితో అలమటించిపోతుంది. ప్రార్థన చేస్తుందట, దేవా 3 దినాలుగా ఆహారం అందరికీ జరుగుతుందని చెప్పడం లేదు సుమా, ఇది వాక్య ప్రమాణం అని చెప్పడం లేదు, ఇది ఎక్స్పీరియన్స్, ఇది అనుభవం. అనుభవాలు వేరువేరుగా ఉంటాయి, వాక్య ప్రమాణమే అందరికీ సమానం. అందుకని ఇది ప్రోత్సాహం కొరకు చెబుతున్నానని చెప్పాను ముందు. మళ్ళీ దీన్ని ప్రామాణికంగా స్వామి చెప్పాడు, ఇలాంటివి జరుగుతాయా అని మళ్ళీ నా మీద దాడి చేయకండి, ఎందుకంటే రికార్డ్ అవుతున్నాయిగా, అందుకే ఇలా చెప్పాల్సి వస్తున్నది. మొత్తానికి ప్రార్థన చేసుకుంటే బైబిల్ చదవటం, నీ నడిపింపు దయచేయి దేవా, ఆకలితున్నానని ఏడవటం. దేవుడు అన్నాడట, 3 రోజులకు ఆహారం లేదని బాధపడుతున్నావు, నీకు 3 నెలలకు రేషన్ ఇస్తాను, కాగితం పట్టుకొని ఏమేమి కావాలో రాసుకున్నాయి. ఓ స్వరం వినబడిందట, కూర్చొని మొత్తం అంతా రాసింది, 3 నెలలకి సరుకులు రాసిన తర్వాత, దేవా నువ్వు చెప్పావని రాశాను, కానీ బయట యుద్ధం జరుగుతుంది, బయటికి అక్కడ వెళ్ళి కొనగలనా, కొనేదానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయా అని అనుకుని దేవునితోనే చెప్పి, ఒక నిజంగా ఇది నీ వల్ల వచ్చుంటే మరి వారాగాలి, సరుకులు కొనుక్కోవడానికి వెసులుబాటు ఇవ్వాలి గవర్నమెంట్, అది జరిగితే నమ్ముతాను అనుకుని మళ్ళీ దేవునిగా సూచన అడిగి ప్రేయర్ చేసుకుంటే ఏమండి మరొక అనౌన్స్మెంట్ వచ్చిందంట. రెడ్ క్రాస్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు యుద్ధం సడలింపు ఉంటుంది, ఎవరికైనా సరుకులు కావాలంటే బయటికి వెళ్ళి కొనుక్కోవచ్చు అన్న మాట రెడ్ క్రాస్ వాళ్ళు ప్రకటించారట. ఆమెకు భలే నిర్ధారణ వచ్చింది. దేవుడేమో సెలవిచ్చాడు, నేను ఇలా అడిగితే దానికి దేవుడు రుజువుపరిచాడని, దేవా నీ నడిపింపలాగుందని ప్రార్థన చేసుకుని ప్రియులారా ఉదయాన్నే మార్కెట్కి పోయింది, డబ్బులు లేవు. 3 నెలల సరుకులు ఆ ట్రాలీ బండి మీద బాగా నింపుకున్న తర్వాత, దేవా డబ్బులు లేవు కదా మరి నేను ఎట్లా ఈ సరుకులు పట్టుకెళ్ళేది అని అనుకుంటే 7వ నంబర్ కౌంటర్కి వెళ్ళాను, స్వరం వినబడుతుందట. మళ్ళీ అందరికీ జరుగుతుంది అనుకోకండి, ఇట్లా దేవుడు ఎలా స్వరం ఇచ్చి నడిపిస్తాడో చెప్పడానికి చెబుతున్నాను. అంత తీవ్ర స్థాయిలో నీ ఆధ్యాత్మికత ఉంటే ఒకవేళ నీకు నడిపింపు దొరుకుతుందేమో. 7వ నెంబర్ కౌంటర్కి వెళ్ళమంటే ఆ బండి మీద సరుకులు పట్టుకు 7వ నెంబర్ కౌంటర్కి రాగానే ఆ కౌంటర్లో పనిచేస్తున్న కుర్రగాడు ఈవిడ తీసుకొచ్చిన బండి మీద వస్తువులు దీన్ని బిల్ అయ్యాలంటే నా పని అయిపోద్దని వాడేమో కౌంటర్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టి వెళ్ళిపోబోతున్నాడట. బాబు కౌంటర్లో బిల్ అయ్యవా అంటే, మేడం నేను కొంచెం బ్రేక్ టైం, నాకు నేను తిని తాగి రావాలి, మీరు వేరే కౌంటర్లో వేసుకోండి అని అంటుందట. నా తండ్రి ఈ కౌంటర్లోనే బిల్ వేయమన్నాడు, వేరే కౌంటర్కి వెళ్ళండి. మేడం మీకేమైనా పిచ్చా, వారు జరుగుతుంది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఎవరెళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి, వేరే కౌంటర్స్ ఉన్నాయి వెళ్ళండి అని చెప్పి వాడు దురుసుగా వెళ్ళిపోయాడంట. కానీ ఆవిడ కదలకుండా అట్లనే నిలబడిపోయింది, ఎందుకంటే 7వ నెంబర్ కౌంటర్కే దేవుడు వెళ్ళమన్నాడుగా అని అక్కడే ఆగిందట. వింటున్నారా లేదా మీరు? మొత్తానికి వాడు వచ్చి చూసేసరికి ఆవిడ అక్కడే ఉంది. ఏంటి మేడం మీకు పిచ్చ ఏమైనా, ఎక్కడైనా బిల్లు వేయించుకోలేకపోయారా, సరే రండి అని సరుకులన్నీ బిల్లు వేస్తున్నాడట. ఈమె గుండెలో రైలు పరిగెడుతున్నాయి, ఇన్ని సరుకులు బిల్లు వేయడానికి ఇంత టైం పట్టింది, ఇప్పుడు డబ్బులు లేవంటే ఈడేమంటాడో భయం, నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా ఎట్లా నేను ఈ సమస్య నుంచి గట్టెక్కేది అనుకుంటే ఈలోగా షాపింగ్ మాల్లో ఒక వాయిస్ వినబడుతుందట, ఏమన్నా
అక్కడ మైక్లో చెప్తున్నారు, ఈ షాపింగ్ మాల్ పెట్టి ఈ రోజుకి 7 సంవత్సరాలు అయిపోయింది కనుక 7th నెంబర్ కౌంటర్లో ఉండేవాళ్ళు ఎవరైనా వస్తే ఒక 7 దగ్గర డబ్బులు తీసుకోకుండా సరుకులు ఇచ్చి పంపించేయండి అని అనౌన్స్మెంట్ రాగానే ఆడు గుడ్లు అప్పగించుకున్నట్లు చూసి, మేడం ఈ సంగతి మీకు ముందే తెలుసా అంటున్నాడట. నాకేమీ తెలియదండి, నా దేవుడు నాకు అట్లా చెప్పాడని సరుకులన్నీ తీసుకుంటూ వాడు సువార్త చెప్పి అమ్మ పోయిందంట. అది చదివాక ప్రియులారా నాకే కొంచెం ఒకలాగా అనిపించింది. దేవరాజాన్ని చూశాను, చదివేశానన్నా అన్నాను. తమ్ముడు, ప్రసంగాలు చేస్తున్నాం, పాటలు రాస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ఇలాగ దేవునాత్మ నడిపింపు ఎప్పుడైనా అనుభవించామా మనం? ఒక అమాయకురాలైన స్త్రీ ఎంత చక్కగా దేవుని నడిపింపును అనుభవించింది తమ్ముడు. ఈ రోజున దేవుని పిల్లలకు నడిపించే దేవుడు కలుగున్నారు, కానీ ఆయన నడిపింపు అనుభవించడమే వీళ్ళకి రాదు, నాకు రాదు. ప్రార్థన చేసుకుందామా అన్నాడు. ఇద్దరము మోకరించి, ప్రభువా ఇలాంటి నడిపింపులు మాకు లేకుండా అయిపోయినాయి, నీ మెల్లని స్వరమతో, నీ మధుర స్వరమతో నీ నడిపింపును అనుభవించడమే మాకు లేకుండా పోయింది అనుభవం అని కొద్దిసేపు కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు నేరుగా ములుకొదురులతో చెప్తున్నాను, ఈ బైబిల్ దేవుడు నడిపించు దేవుడు. కుడి తట్టు వెళ్ళాలో, ఎడమ తట్టు వెళ్ళాలో, ముందుకే వెళ్ళాలో, అక్కడే ఆగాలో తెలియని పరిస్థితి వచ్చినప్పుడు, దేవా నీ నడిపింపు దయచేయవా, నీ వెలుగు నీ సత్యం బయలుదేర చెయ్యి, నాకు నేర్పించు అంటే ఆయన చక్కగా నడిపించేవాడు. అలా నడిపింపునివ్వడంలో ఆయన నమ్మదగిన వాడు. నమ్ముతావా? యేసయ్య అన్నాడు, నీ నడిపించువాడనని అభ్యంతరపడిన వాడే ధన్యుడు. నేను నడిపించువాడు అయినప్పటికీ కూడా అభ్యంతరాలు పెట్టుకునే వాళ్ళే దౌర్భాగ్యులు. ఈ రోజున దౌర్భాగ్యులు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. నడిపించే దేవుని వైపు చూడరు, ఆయన స్వరము వినరు, ఆయన వాక్యము నుంచి ఉపదేశం పొందరు. ఏ బుర్రలో పురుగు తిరిగితే ఆ పని చేసుకే పోతారండి. దేవుని నడిపింపుతో వీళ్ళు పనే లేదు అన్నట్టుగా బతుకుతున్నారు ఈ రోజున. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడికి. ఎక్కువ చెప్పలేను, 3 చెప్పే, 4 చెప్తాను, టైం అయిపోవచ్చింది. చదువుతున్నాను చూడండి. మళ్ళీ 43వ కీర్తన 4వ వచనంలో ఏమి రాస్తుందో తెలుసా? 43:4 అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఏమడుగుతున్నారు వీళ్ళంటే, వీ నీడ్ యువర్ ప్రజెన్స్, నీ సన్నిధి కావాలి, నీ బలిపీఠమునొద్ద ఆనంద సంతోషములు కలుగు చేయు, నీ దగ్గర నీ సన్నిధి మాకు కావాలి అని కోరుతున్నారు. ఈ బైబిల్ దేవుడు తన సన్నిధిని తన బిడ్డలకు తోడుగా ఇచ్చేవాడు. ఈ దేవుడు తన సన్నిధిని తన బిడ్డలకు తోడుగా ఇచ్చేవాడు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, నీ తోడు మాకు కావాలి, నీ తోడు మాకు కావాలి. 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను వినండి. యోసేపు జీవితంలో దేవుని తోడు అతని శ్రమలన్నింటిలోంచి తప్పించిందట. డాక్టర్ లూకా గారు ఆ మాట రాశారు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం మీరు ఇంటికెళ్ళా చదవండి, 9వ వచనం. అక్కడ దేవుడు అతని తోడయ్యుండి అతని శ్రమలన్నింటిలోంచి తప్పించిన రాసి ఉంది. దేవుని తోడు దేవుని ప్రజలకు వారు ఎదుర్కొంటున్న శ్రమల నుంచి అది తప్పించగలదు. ఒక మాట. 2వ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఇలా రాసింది 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవుని తోడు జయమును కూడా మనుషులకు ప్రసాదిస్తుంది. ఇది 2వ ప్రయోజనం. శ్రమల్లోంచి తప్పిస్తుంది, జయమునిస్తుందట. దావీదు జీవితంలో కూడా దేవుని తోడు ఏదో చేసింది. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుని తోడు వర్ధిల్ల చేసింది. ఇక్కడ కూర్చున్న మనందరికీ 3 కావాలి. ఏమి కావాలి అని అంటే, శ్రమ నుంచి తప్పించబడ్డము కావాలి. వినండి, వెళ్ళిన ప్రతి చోట జయము మనకు కావాలి. అలాగనే ప్రియులారా, మనం చేస్తున్న పరిపాట్లలో అంతకంతకు వర్ధిల్లడము మనకు కావాలి. ఈ 3 ప్రయోజనాలు ఎట్లా వస్తాయి అని అంటే, ఒకే ఒక్క మాట, నీతో దేవుని తోడు ఉంటేనే.
2000 సంవత్సరాల క్రిందట సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి, ఆయన పేరు ఉత్తి యేసుక్రీస్తు మాత్రమే కాదు, ఆయన పేరు ఇమ్మానుయేలు. ఆయన తోడుగా ఉండడానికి వచ్చాడు. ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోతా మత్తయి సువార్త 28:20 అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఈ మాట నమ్మడం చేతనయ్యిందా? దేవుని తోడుతోనే బ్రతుకుతున్నామా? అలా బ్రతికితే ఆయన విషయమై అభ్యంతరపడని మనిషి అన్నమాట. ఆయన తోడు లేకుండా బ్రతికితే ఆయన విషయమై అభ్యంతరపడే దౌర్భాగ్యుడువు నీవు. ఎందుకంటే చెప్పలేను. సహాయం చేసేవాడు అభ్యంతరపడకండి, బలపరిచేవాడు అభ్యంతరపడకండి, నడిపించేవాడు అభ్యంతరపడకండి, చివరిగా ప్రియుల తోడుగా ఉండేవాడు అభ్యంతరపడకండి. చివరి మాట చెప్పే ముగించేస్తాను 2 మాటల్లో. 5వ వచనం చూడండి, 43:5. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. మనుషులకు కావలసింది, అమ్మ వింటున్నారా, మనుషులకు కావలసింది సహాయం, మనుషులకు కావలసింది బలం, మనుషులకు కావలసింది నడిపింపు, మనుషులకు కావలసింది దేవుని సన్నది. 4వ మాట, మనుషులకు కావలసింది ప్రోత్సాహం. ప్రోత్సాహం ప్రోత్సాహం నా విషయమై మీరు అభ్యంతరపడకండి, నేను ప్రోత్సాహపరిచేవాడిని. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. ఆయన పర్వత ప్రసంగం చేసి కొండకు దిగుతూనే ఉన్నాడు కిందికి. అక్కడే కుష్ఠరోగకుడు ఉండి, యేసు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అరుస్తున్నాడు. సమాజం నుంచి వెలివేయబడిన ఆ కుష్ఠరోగి అలా అరుస్తుంటేను యేసు దగ్గరకు రావడమే కాదు, వారిని ముట్టి స్వస్థపరిచి నాకిష్టమే శుద్ధినివి కమ్ము అన్నాడు. కుష్ఠరోగికి ఏమి ప్రోత్సాహం అండది? పాపములో పట్టబడిన స్త్రీ, అందరూ రాళ్ళు పట్టుకుని వచ్చి ఎవడు కొట్టి చంపేద్దామనుకుంటున్నారు ఆమెను. యేసయ్య ముందుకు తీసుకుని వచ్చారు. యేసు, మన ధర్మశాస్త్రం చెబుతున్నది కదా, వ్యభిచారములో ఎవరైనా దొరికితే రాళ్ళతో కొట్టి చంపమని. మేము రాళ్ళు పట్టుకొచ్చాం, ఏం చేద్దామో చెప్పు అని అడుగుతున్నారు. యేసు ప్రభు వారు కొట్టండి అనలేదు, యేసు ప్రభు కొట్టద్దు అనలేదు. నేల మీద ఏదో రాశాడట. నేను అనుకుంటాను, ఏమి రాసుంటాడబ్బా యేసుక్రీస్తు అంటే. నాకు అర్థమైంది ఒక విషయం. ఏమి రాశాడో బైబిల్ చెప్పలేదు, కానీ నేను ఇట్లా అనుకుంటున్నాను. ఆయన ద్వితోపదేశకాండం 22:22 రాసుంటాడు. ఒకడు మగనాళ్ళతో సైనించుచుండగా దొరికినట్లయితే ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి అని ఉన్న మాట రాసి, ఇప్పుడు యేసయ్య తలెత్తన్నాడు, మీలో పాపం లేనోడెవడో మొదట రాయి వెయ్యండ్రా అన్నాడు. మీలో పాపము లేనివాడెవడో మొదట రాయి వెయ్యండి అన్నాడు. ఎవరు రాయి వేయడానికి తగ్గించలా, రాళ్ళు పడేసిపోతున్నారు. ఎందుకనంటే ఆడపిల్లను పట్టుకొని చంపడానికి వచ్చాం, కానీ మగాడిని వదిలేశామే. లంచం ఇచ్చాడవాడు, లేక మీ గోత్రపోడావాడు, లేక మీ వంశపోడావాడు, లేకపోతే వినండి వాడి వల్ల మీకేమైనా ప్రయోజనం ఉంటుందని వదిలేశారా? ఇద్దరిని కొట్టి చంపమంది కదా ధర్మశాస్త్రం, ఆడినేమో వదిలేశారు. ఆడపిల్లనేమో రాలించుకుని కొడతారా? మీలో పాపము లేని వాడెవడో మొదట రాయి వెయ్యండి అంటే ద్వితోపదేశకాండం 22:22 ప్రకారం రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళంతా ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళే. అర్థమై రాళ్ళు పడేసి వెళ్ళిపోతే యేసయ్య తలెత్తంటాడు, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపం చేయకుండా బతుకు తల్లి, పో ఇక్కడి నుంచి అన్నాడు. ఆ పాపంలో పట్టబడిన స్త్రీకి ఏమి ప్రోత్సాహం అండి ఒక నూతన జీవితం ఆరంభించడానికి. ఇంకో మాట చెప్తాను వినండి. దొంగతనమే చేశాడో, నేరాలా చేశాడు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా బతికాడు, బైబిల్ వాడికి నేరస్తుడు అని అంది. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో ఎరగరగనక వీరు క్షమించు అని యేసయ్య చేసిన ప్రార్థనలో ఉన్న ఆ శక్తి, దాంట్లో ఉన్న సువార్త ఆ దొంగవాడి హృదయాన్ని మార్చగా యేసయ్య అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఆ మాట చచ్చే ముందు వాడికి ఎంత ప్రోత్సాహం అండి. సమాజం నుంచి వెలివేయబడిన కుష్ఠరోగిని ప్రోత్సాహపరిచాడు.
పాపంలో పట్టబడిన పాపాత్మురాలు స్త్రీని ప్రోత్సాహపరిచాడు. చచ్చే ముందు నరకానికి వెళుతున్న ఒక దొంగని ప్రోత్సాహపరిచి వాడిని పరలోక రాజ్యానికి వారసునిగా చేశాడు. ఆ దేవుడండి బైబిల్ దేవుడు. విదేశీ దేవుడు కాదు. దేశానికి ఒక దేవుడు ఉండడు. పల్లికి ఒక దేవుడు, పేటకు ఒక దేవుడు, పట్టణానికి ఒక దేవుడు, వాడికి ఒక దేవుడు, వీధికో దేవుడు అంటే వాడు దేవుడే కాదు. నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే అతను ప్రపంచానికే దేవుడు. ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. తక్కువ కులాలలో దేవుడా? ఎవడరా కులాలు విభజించింది? ఈ భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ. కులముతోనే కుమ్ములాడుకొని చచ్చిపోతున్నాం ఈ రోజు వరకు. కులముతోనే మనుషులు విభజించబడిపోయాం. మన చదువైనా, మన వైద్యమైనా, లేకపోతే మన రాజకీయమైనా, లేక మన ఆర్థిక స్థితులైనా అన్ని కులంతో ముడిపడిపోయిన ఈ దేశంలో ఈ కుల వ్యవస్థ చేవనంత వరకు ఈ దేశానికి మంచి రోజులే రావు. రాజకీయ నాయకులంతా కులంతోనే కదండి ఎవడు మనుషులను మొక్కలు చేస్తున్నది. ఎవడు ఈ దౌర్భాగ్యమైన కుల వ్యవస్థ ఇది ఆపాలనేవాడు ఉండడు. నా కులం వాళ్ళంతా నా కోటేస్తారు, ఆడు కులం వాళ్ళంతా ఆడు కోటేస్తారు, ఈడు కులం వాళ్ళంతా ఈడు వెనకాలంటారని కులముతోనే మనుషులు విభజించిన దౌర్భాగ్యులు పొలిటీషియన్స్. ఈ దేశంలో ఎవడైనా ఉంటే ఈ పొలిటీషియన్స్ కులముతో మనుషులు మొక్కలు చేసే దౌర్భాగ్యులు వీళ్ళు. అది నమ్ముకుని బతుకుతున్న నీకు బుద్ధుందా? కులమును పట్టుకొని కక్కుర్తి జీవితం జీవించే నీవు ఎవండి కుక్కతో సమానం కదా నీవు. ఇది నాన్ వెజిటేరియన్ రిలీజియనా? వీళ్ళేమో మాంసాలు తింటారు. ఏమండి మేకను చంపారు, హత్య చేశారు, కోడిని చంపారు, హత్య చేశారు. నీ కాళ్ళ కింద బోల్డని జీవుల్ని తొక్కి చంపుతున్నావు, మరి నువ్వు హత్య చేయటం లేదా? జీవమున్న తోటకూర తింటున్నావే. ఏ జీవం లేదు ఆ తోటకూర మొక్క. ఆకులు ఎట్లొచ్చాయి, పువ్వులు ఎట్లొచ్చాయి, ఏమంటే పింజీలు ఎట్లొచ్చాయి, దాని జీవం లేదా? జీవములో దాన్ని తినేసేవాళ్ళు ఏమంటే మాంసాహారులు. ఆల్దా మతం అంటే ఒరే వెజిటేరియన్, శాకాహారం తిన్నోడా, నువ్వు తోటకూర తింటున్నావు, నువ్వు జీవాన్ని చంపుతున్నావు. ఇది నీకు ఎక్కదుగా బుర్రకి. అందుకని ఇది మాంసాహారుల మతమని సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమించలేక, ఆయన దగ్గరకు రాలేక, ఆయనకి వ్యతిరేకమై నీ జీవితాన్ని నరకానికి తీసుకుని వెళ్తున్నావు. ములుకుదురు రక్షణ సభల్లో దేవుడు అరుస్తున్నాడు నీ ముందుకు వచ్చి. నీకు సహాయం కావాలా? నమ్మదగిన సహాయకుడు నేను. నిన్ను బలపరచబడాలా? నేను బలపరచువాడని నేను. నీకు నడిపింపు కావాలా? నడిపించేవాడిని నేను. నీకు తోడు కావాలా? నీకు తోడిచ్చే ఇమ్మానుయేలు నేను. నేను ప్రోత్సాహపరచాలా? ఎవరికైనా ప్రోత్సాహపరిచేవాడిని నేను. రా, నలిగిన రెల్లును విరవని వాడని నేను. మకమకలాడుతున్న అవిసనార ఒత్తిన ఆర్పణ నేను ప్రోత్సాహపరిచేవాడిని. అటువంటి దేవుడు అక్కర్లేదు అనుకుని బతికితే నిన్ను బాగు చేసేవాడు ఇంకెవడుంటాడు చెప్పు? ఇలాంటి మంచి దేవుడు అక్కర్లేదు అనుకు బతికితే, ఆ దేవునికి నీ హృదయం ఇవ్వకపోతే, ఆయన సరిగా వెంబడించకపోతే నీ బతుక్కొక గతుందా అని సేవకునిగా సహోదరునిగా మనవి చేస్తున్నాను. అటువంటి మంచి దేవుడు నీ సహాయానికై, నిన్ను బలపరచడానికై, నీకు తోడుగుండడానికై, నీకు నడిపింపునివ్వడానికై, నీ ప్రోత్సాహం ఇవ్వడానికై ములుకుదురు సభల్లో నీ ముందుకు వచ్చి నిలబడ్డాడు. అభ్యంతరం పడి దౌర్భాగ్యుడిగా మిగులుతావో, నిరభ్యంతరంగా ఆయన హత్తుకొని ధన్యుడివే అవుతావో, ఇక అది నీ ఇష్టం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. నీ సహాయం కొరకు, నిన్ను బలపరచడం కొరకు, నీకు నడిపింపివ్వడం కొరకు, నీకు తోడుగా ఉండడం కొరకు, నిన్ను ప్రోత్సహించడం కొరకు, పరలోకమందు దేవదూతల ఆరాధన పొందినవాడు, తండ్రితో సమానంగా ఉండే భాగ్యము కలిగిన వాడు అవన్నీ వదిలిపెట్టుకొని వచ్చాడు.
బెత్లేము వరకు వచ్చి పశువుల తొట్టెలో పరుండబెట్టబడి 33 సంవత్సరాలు జీవించి శిలువ మీద ఒక చేతకాని మరణమును పొంది మృత్యుంజయుడై తిరిగి లేచాడు. నీ సహాయానికై నీ ముందు నిలబడ్డాడు. నేను ప్రోత్సాహపరచడానికై నిలబడ్డాడు. హత్తుకొని నిరభ్యంతరంగా ఆయన వెంబడిస్తావో, లేక అభ్యంతరపడి అక్కర్లేదనుకుని నువ్వు దౌర్భాగ్యుడిగా మిగులుతావో అది నీ ఇష్టం. విన్న మాటలు ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుని ప్రభువుకు అప్పగించుకుంటావా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 3 దినాలు ములుకుదురులో మీరు అనుగ్రహించిన ఈ మంచి కూడికలకై మీకు స్తోత్రాలు. ఎన్నో మాటలు నీ ప్రజల మీదకు విత్తనాలు విసిరినట్టుగా విసిరాము. ఫలింపచేసే దేవుడు నీవు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడని చెప్పారు. ఈ పరిచర్య వెనక సంఘము, సేవకుడు, వాక్య సేవకులమైన మేము భారముతో ఏం చెప్పాలో అది చెప్పాము. ప్రభా, మీరు కనుకరించి ఈ స్థలముకు వచ్చి నీ వాక్యం విన్నవారు నీ విషయమై అభ్యంతరపడక నేను హత్తుకుని బ్రతికి నీ వలన పొందవలసిన ప్రయోజనాలు పొంది పాపక్షమాపణ నుండి నిత్యరాజ్యానికి వారసులుగా కృపాకార్యం చెయ్యము. నీ దాసుడు పడుతున్న ప్రయాసకు తగిన ఫలమివ్వండి. ములుకుదురు గ్రామాన్ని మీరు ఆశీర్వదించము. గ్రామంలో నాయకులను దీవించండి. ఉద్యోగస్తులను ఆశీర్వదించండి. రైతులను మీరు దీవించండి. రైతు కూలీలను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులను మీరు ఆశీర్వదించండి. చదువుకుంటున్న పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ పోటీతత్వం గల లోకములో మా పిల్లలు మంచి చదువులు చదువుకొని అభివృద్ధిలోకి రావడానికి కావలసిన కృపను గురించము. ములుకుదురులో మీరు ఏర్పాటు చేసుకున్న స్థానిక సంఘాలన్నిటినీ, వాటి సేవకులను కూడా మీరు ఆశీర్వదించము. క్రైస్తవ కుటుంబాలను దీవించండి. సాక్షార్థంగా బ్రతికే కృపనివ్వండి. యేసు పేర అడిగి ప్రార్థిస్తూ నా వెనుక నిలబడి నీ పక్షంగా మాట్లాడనయ్యున్న నీ దాసుని బలపరిచి మీరు వాడుకుందురని ప్రభునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి మంచి వర్తమానం అందించిన ప్రియులు దైవజనులు స్వామి గారికి ప్రత్యేక వందనాలు, కృతజ్ఞతలు. ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో, ఎలాగో ఆయన మనం హత్తుకోవలసిన వారము, ఎలాంటి ఆశీర్వాదాలు ఆయన ద్వారా మనం పొందుతామో చక్కగా మనతో వివరించారు. మళ్ళీ వాటిని నేను జ్ఞాపకం చేయాల్సిన పని లేదు. ఒక ప్రత్యేక కీర్తన పాడుతుండగా యవనస్తులు ఒక డ్రింక్ సిద్ధం చేశారు మీకోసం. చాలా త్వరగా ఆ డిస్ట్రిబ్యూషన్ చేయాలని మనవి చేస్తున్నాను. ఒక కీర్తన పాడుతుండగా యూత్ మీకు డ్రింక్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధపడ్డారు. దయచేసి కొంచెం గమనించాల్సిందిగా మనవి చేస్తూ సువార్త గాయకులు ప్రభుభూషణ్ గారు ఒక కీర్తన పాడి దేవుని మహింపరచాలని మనవి చేస్తున్నాను. దయచేసి ఒక ఫ్యూ మినిట్స్ నిలబడదమ్మా. ఓకే, డ్రింక్ ఇస్తున్నారు కాబట్టి కూర్చోండి. ఒకసారి నిలబడండి. అందరూ కూడా చాలా సమయం కూర్చున్నారు. కాస్త రిలీఫ్గా ఉంటుంది. కొంచెం సడలింపు ఐ థింక్ మీకు బడలిక లేకుండా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను రచించిన పాట, ప్రభు నాకు ఇచ్చిన కొద్దిపాటి తలంపును బట్టి, ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి, నడిపింపును బట్టి నేను రచించిన పాట పాడతాను. బహుశా మీకు తెలుసు అనుకుంటాను. మీరు గూగుల్లో వెతకండి, ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ మీకు దొరుకుతాయి. ఎఫెక్ట్స్ వేరే మార్చండి. ఎన్న నెంబర్ అదే? 6, నెంబర్ 6. చెక్. సస్టైన్ కావాలి సార్. చెక్ చెక్. సస్టైన్ అంటే తెలుసా? బిగ్ హాల్. చెక్. ఓకే, కొంచెం లేదు, తగ్గించండి. పాడదాం. ఎలా పాడను, ఏమి చెప్పను. ఎందు వెదకినా యేసు నామమే
ఎటు వెళ్ళినా యేసుగానమే, ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం. కూర్చుందాం దయచేసి. చప్పట్లతో ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెదకినా యేసునామమే,